గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. మా అందరూ వాయిస్ ఓకేనా? గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఒకసారి మీ అందరికీ వాయిస్ ఓకే అయితే సార్ కింద మెన్షన్ చేయడం వాయిస్ ఓకే అని. మా అందరూ వాయిస్ ఓకేనా? గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఒకసారి మీ అందరికీ వాయిస్ ఓకే అయితే సార్ కింద మెన్షన్ చేయడం వాయిస్ ఓకే అని. గుడ్ ఈవినింగ్ ఓకే సార్, వాయిస్ ఓకే మ్యాచ్ సార్. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ ఓకే. హలో సార్, గుడ్ ఈవినింగ్. ఓకే, గుడ్ ఈవినింగ్ అమ్మా. అందరు వాయిస్ ఓకే కదా? ఓకే. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సక్సెస్ కాన్సెప్ట్స్. హలో హాయ్. ఓకే దెన్ సార్, గ్రూప్ డి ఎగ్జామ్ డేట్ ఈ మధ్యతో లేదబ్బా. గ్రూప్ డి ఎగ్జామ్ డేట్ ఈ మధ్య లేదు మనకి, ఆఫ్టర్ ఆగస్ట్ ఈ మధ్య. ఓకేనా? And today my birthday sir, excuse me, wish you many more happiness of the day. ఈ ఇయర్ పక్కా జాబ్ రాబోతే నెక్స్ట్ పెళ్ళి నీకు, కొంచెం జాబ్ తెచ్చుకో ఫాస్ట్గా. ఓకేనా? అండ్ రిమైనింగ్ పార్ట్స్ సార్ అన్నీ అవుతున్నాయమ్మా, ఆ రికార్డింగ్లో ఉన్నాం పనిలోని. స్టార్ట్ చేయండి సార్. ఎస్ మహేంద్ర యోగరపు. ఓకే అమ్మా, స్టార్ట్ చేస్తామమ్మా. ఎన్టీపీసీ ఎప్పుడు ఎగ్జామ్ సార్? జూన్లో అమ్మా. ఎస్ ఈరోజు మనం సెషన్లో ఏంటంటే జనరల్ సైన్స్ 3 అమ్మా. 1 మనకు వచ్చింది ఆల్రెడీ, ఇది 3 అమ్మా. ఓకేనా? ఎస్ ఆల్రెడీ అయిపోయింది సార్. అయిపోయిందా? హ్యాపీ బర్త్డే. ఓకే సార్, May 5 మీ పక్కా నీకు నేను విష్ చేస్తా. ఓకేనా? ఈరోజు కెమిస్ట్రీ అమ్మా, ఈరోజు కెమిస్ట్రీ. ఓకేనా? స్టార్ట్ చేద్దాం మరి. చెప్పండి, స్టార్ట్ నౌనా? నువ్వు స్టార్ట్ నౌ అని చెప్తే నేను స్టార్ట్ చేస్తా. చెప్పాలి, స్టార్ట్ నౌనా కాదా? స్టార్ట్ నౌ. ఎస్ చెప్పానుగా, ఇక్కడ నుంచి వీక్లో 3 days మీకేమో జనరల్ అవేర్నెస్ సైన్స్ అవుద్ది, రిమైండింగ్ చెప్తా. ఓకేనా? ఎస్ స్టార్ట్ నౌ. మరి మన సార్ రావాలి కదా, అందరు వెల్కమ్ చేయండి సార్ని. సార్ రండి సార్. మన సార్ అందరు హాయ్ చెప్పండి సార్కి. గుడ్ ఈవినింగ్. ఎస్ సార్, మీ క్లాస్ ఎప్పుడు? నా క్లాస్ ఎప్పుడు ఉంటుందమ్మా? ఓకే, మార్నింగ్ క్లాస్ ఎప్పుడు సార్? నేను ప్లాన్ చేస్తాను. సుధాకర్ వైఆర్ఎస్ షుగర్ పాయింట్. ఓకే దెన్ వెల్కమ్. ఓకే ఇంకా సార్ మొదలు పెడతారు, మీరు కానివ్వండి. జస్ట్ ఫన్, సరదా అబ్బా, ప్రాబ్లం లేదు. ఓకేనా? ఎస్ హాయ్ నాయుడు సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. ఓకే సూపర్. అండ్ ఆల్సో చూడండి, ఈరోజు మొత్తం 20 బిట్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా లాస్ట్ టైం కెమిస్ట్రీలో ఏం పడ్డాయో క్లారిటీ సార్ ఇస్తారు. ఓకేనా? నేను వెళ్తా, సార్ వస్తారు. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ సార్, మీరు కానివ్వండి. ఓకేనా సార్? బాయ్ సార్. ఓకే సార్. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. గుడ్ ఈవినింగ్. ఈరోజు మనం జనరల్ సైన్స్లో భాగంగా కెమిస్ట్రీ కోసం డిస్కస్ చేద్దాం. అందరూ స్టార్ట్ నవని థంబ్ సింబల్ కొట్టండి. ఇప్పుడు మనం కెమిస్ట్రీ చూద్దాం. నిన్న ఫిజిక్స్ కోసం డిస్కస్ చేసుకున్నాం. చాలామంది చాలా ట్రిక్స్ కూడా ఫిజిక్స్లో చెప్పుకోవడం జరిగింది. ఈరోజు అదేవిధంగా కెమిస్ట్రీ కూడా స్టార్ట్ చేద్దాం. మనకి ఆర్ఆర్బీ ఎన్టీపీసీ చూసినట్లయితే, ఆర్ఆర్బీ ఎన్టీపీసీ గ్రూప్ డీలో మనకి జనరల్ సైన్స్ నుండి ఎక్కువ వెయిటేజ్ ఉందమ్మా. గుడ్ ఈవినింగ్ సార్, సాయి చైతన్య. గుడ్ ఈవినింగ్ అమ్మా. మనకి ఇప్పుడు స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ క్వశ్చన్ స్టార్ట్. చూడండి, ఫస్ట్ క్వశ్చన్. ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్స్ ఆఫ్ ద మ్యాటర్ మాలిక్యూల్స్ హ్యావ్ మ్యాక్సిమం అట్రాక్షన్ ఫోర్స్? పదార్థ అణువుల యొక్క కింది ఏ స్థితుల్లో గరిష్ట ఆకర్షణ శక్తి ఉంటుంది? మీరు ఆన్సర్ చెప్పండి అమ్మా. ఆప్షన్ ఏ ఫ్లూయిడ్, ఆప్షన్ బి గ్యాస్, ఆప్షన్ సి ప్లాస్మా, ఆప్షన్ డి సాలిడ్. ఇది ఆర్ఆర్బీ గ్రూప్ డి 2018లో వచ్చిందమ్మా. క్వశ్చన్ చూడండి, ఆప్షన్ సిరి డి అంట, రాక్ డి, సతీష్ డి. చూడండి ఇక్కడ ఆన్సర్ అందరూ డి అని చెప్తున్నారు. వెరీ గుడ్. ఇక ఒకసారి ఈ అన్ని ఆప్షన్లు కూడా చూద్దాం. ఫ్లూయిడ్కి ఎలా ఉంటుంది, గ్యాసెస్కి ఎలా ఉంటుంది, ప్లాస్మాకి ఎలా ఉంటుంది. ఒకసారి మనకి ఫ్లూయిడ్స్లో ఎలా ఉంటుందని ఒకసారి చెప్పండి అమ్మా. ఇక్కడ మనకి ఒకసారి ఆన్సర్ చూద్దాం. మనకి ఆన్సర్ సాలిడ్ సార్. వెరీ గుడ్, అందరూ సాలిడ్స్ అని చెప్తున్నారు. ఇక్కడ ఇచ్చిన 4 ఆప్షన్ గురించి మనం ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సాలిడ్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ డి పెట్టిన వాళ్ళందరూ కూడా తమ సింబల్ లైక్ చేయండి అమ్మా. చూడండి, ఇక్కడ ఇది కెమిస్ట్రీలో ఫస్ట్ టాపిక్ అయిన మ్యాటర్ నుండి ఒక టాపిక్ వచ్చిందండి. మ్యాటర్ నుండి రావడం జరిగింది.
మనకి మ్యాటర్ అంటే ఏంటంటే పదార్థము అంటామమ్మ. పదార్థాన్ని ఎన్ని రకాలుగా క్లాసిఫై చేశారు అంటే మనకి 5 టైప్స్గా క్లాసిఫై చేయడం జరిగింది. అవి చూస్తున్నట్లయితే సాలిడ్స్, అదేవిధంగా లిక్విడ్స్, గ్యాసెస్, ప్లాస్మా, నెక్స్ట్ బిఈసి బోస్ ఐన్స్టీన్ కండెన్సేషన్. ఈ విధంగా మనకి 5 ఉన్నాయండి. ఇందులో మనకి ఏమి ఇచ్చాడు అంటే ఫ్లూయిడ్స్ ఇచ్చాడు, గ్యాస్ ఇచ్చాడు, ప్లాస్మా ఇచ్చాడు, సాలిడ్ ఇచ్చాడు. మనకి సాలిడ్ చూసినట్లయితే ఎలా ఉంటుంది అంటే అట్రాక్షన్ ఫోర్స్ ఎక్కువగా ఉంటుందమ్మా. సాలిడ్స్ చూడండి, ఒక ఇనుము తీసుకున్నామండి. ఇనుములో ఏముంటుంది, మాలిక్యూల్స్ మధ్యన అట్రాక్షన్ ఫోర్స్ అనేది ఎక్కువగా ఉంటాయమ్మా. అదే గ్యాస్ తీసుకున్నాం, గ్యాస్ తీసుకున్నప్పుడు చూడండి మాలిక్యూల్స్ అనేవి, అదే లిక్విడ్ తీసుకున్నట్లయితే ఎలా ఉంటాయి, గ్యాస్ చూసినట్లయితే ఇలా ఉంటుందమ్మా. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అనేది ఎక్కువగా ఉంది, ఎందుకంటే మాలిక్యూల్స్ అనేవి బాగా టైట్గా ప్యాక్డ్ అయ్యి ఉన్నాయండి. ఇక్కడ మాలిక్యూల్స్ చూసినట్లయితే దూరంగా ఉన్నాయి, ఇక్కడ మాలిక్యూల్స్ చూసినట్లయితే ఇంకా దూరంగా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ అట్రాక్షన్ ఫోర్స్ అనేది దేనికి ఎక్కువ అంటే చూడండి, అట్రాక్షన్ ఫోర్స్ చూసినట్లయితే దేనికి ఎక్కువ అంటే మనకి సాలిడ్స్ కమ్మా వెన్ కంపేర్ టు ద లిక్విడ్ గ్యాసెస్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళొచ్చా పప్పి? ఆయ్ సార్, సాలిడ్స్, ఫ్లూయిడ్స్, గ్యాసెస్, వెరీ గుడ్. దశరథ, వెరీ గుడ్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళొచ్చా? చూద్దాం నెక్స్ట్ క్వశ్చన్. అందరూ కూడా ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఇది వెరీ ఈజీ క్వశ్చన్ అమ్మా, మనకు లోవర్ క్లాసెస్ నుండి వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ట్రూ విత్ రెస్పెక్ట్ టు ద పార్టికల్స్ ఆఫ్ సాలిడ్స్? ఘన పదార్థాల కణాలకు సంబంధించి కింది వాటిలో ఏది నిజం అని అడుగుతున్నాడు. క్వశ్చన్ క్లియర్గా చదవండి. ఆప్షన్ 1 చూడండి. ఆప్షన్ 1 మనకి దే మూవ్ ర్యాండమ్లీ, దే ఆర్ లార్జ్ గ్యాప్స్ బిట్వీన్ దెమ్, దే ఆర్ కాన్ఫైడ్ ఇన్ ద సిస్టమేటిక్ మేనర్, దే హ్యావ్ మినిమమ్ అట్రాక్షన్. తెలుగులో కూడా చదువుతాం చూడండి. ఇవి యాదృచ్ఛికంగా కదులుతాయా, వాటి మధ్య పెద్ద అంతరాలు ఉంటాయా, అవి క్రమబద్ధమైన పద్ధతిలో అమర్చబడి ఉంటాయా, వాటికి కనీస ఆకర్షణ ఉంటుందా? ఆన్సర్ చేయండి అమ్మా. సి దే ఆర్ కన్ఫైగ్డ్ సిస్టమేటిక్ మేనర్. దశరథ సి, రవిల్ సి, వెరీ గుడ్. సతీ సి, వెరీ గుడ్ అమ్మా. అందరూ సి అని చెప్తున్నారు, వెరీ గుడ్. ఆన్సర్ ఈజ్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆన్సర్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా. ఇక్కడ మనకి చూడండి, ఇది కెమిస్ట్రీలో ఫస్ట్ యూనిట్ అండి, కెమిస్ట్రీలో ఫస్ట్ యూనిట్. సో అందరూ కూడా సి అనేది చెప్పిన వాళ్ళందరూ కూడా ఒక లైక్ చేయండి, సి అంత థమ్స్ సింబల్ వేయండి, ఓకే అని. ఇక్కడ దే ఆర్ మూవీ ర్యాండమ్లీ. ఇక్కడ క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు అంటే ఏది నిజము అంటున్నాడండి. అవి ఈజీగా మూవ్ అవుతాయి, దే మూవ్ ర్యాండమ్లీ, దే ఆర్ లార్జ్ గ్యాప్స్ బిట్వీన్ దెమ్ ఉంటాయి. అదేవిధంగా దే ఆర్ కన్ఫైన్డ్ సిస్టమేటిక్ మేనర్. అవి ఏంటంటే సాలిడ్స్ అనేవి ఒక సిస్టమేటిక్గా ఇలా ప్యాకప్గా ఉంటాయి కదండి, అంటే ఇవి ఒక సిస్టమేటిక్గా ఉంటాయి. అవి ర్యాండంగా మూవ్ అవ్వు, లార్జ్ గ్యాప్స్ ఉండవు, మినిమం అట్రాక్షన్ ఫోర్స్ ఉంటుందండి, మ్యాక్సిమం అట్రాక్షన్ ఫోర్స్ ఉంటుంది. ఇక్కడ మినిమం కాదు, మినిమం ప్లేస్లో మ్యాక్సిమం ఇస్తే ఆప్షన్ రైట్ అయ్యేది. అది మనకి మినిమం కాదు, మ్యాక్సిమం ఇస్ ద రైట్ ఆన్సర్. కానీ ఇక్కడ మినిమం ఇచ్చారు కాబట్టి ఆప్షన్ రాంగ్ అవుతుంది. తర్వాత ర్యాండమ్లీ మూవ్ అవ్వు, లార్జ్ గ్యాప్స్ ఉండవు, దగ్గరగా ఉంటాయి కాబట్టి మనకి ఆప్షన్ ఏ ఎలిమినేటెడ్, ఆప్షన్ బి ఎలిమినేటెడ్, ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. వెరీ గుడ్ రమ్య గురు, వెరీ గుడ్. సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ అందరికీ క్లియరా? నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళొచ్చా? నెక్స్ట్ క్వశ్చన్ సి, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. అర్థమవుతుందా? వెరీ గుడ్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, హౌ మెనీ స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ హ్యావ్ బీన్ డిటర్మైన్డ్ బై సైంటిస్ట్ సో ఫార్? శాస్త్రవేత్తలు ఇప్పుడు వరకు పదార్థం యొక్క ఎన్ని స్థితులని నిర్ణయించారు? ఆప్షన్ ఏ 2, ఆప్షన్ బి 5, ఆప్షన్ సి 4, ఆప్షన్ డి 3. మీ ఆన్సర్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అమ్మా. నూతన డి, రాము 5, మాదన్ రావు 4. డిఫరెంట్ ఆన్సర్స్ వస్తున్నాయి, మరొకసారి క్రాస్ చెక్ చేయండి. ఇప్పటి వరకు ఎన్ని స్టేట్స్ ఆఫ్ మ్యాటర్స్ని సైంటిస్టులు గుర్తించారు? 5, నాగేంద్ర 4, మళ్ళీ సల్లు 4 అంట. 4 కాదమ్మా, మరొకసారి ట్రై చేయండి. ఆన్సర్ 3 రాంగ్. సో ఆన్సర్ చెప్పొచ్చా? సో ఆన్సర్ చెప్తాను చూడండి.
ఇక్కడ మనకి ఆన్సర్ చూసినట్లయితే సైంటిస్టులు మనకి మ్యాటర్ని ఎన్ని రకాలుగా క్లాసిఫై చేశారంటే 5 టైప్స్గా క్లాసిఫై చేశారమ్మ. అవి ఏంటంటే ఫస్ట్ వన్ సాలిడ్స్ అంటే ఘన పదార్థాలు, 2 లిక్విడ్స్ ద్రవ పదార్థాలు, థర్డ్ వన్ చూసినట్లయితే మనకి గ్యాసెస్ అండి. ఈ 3 అందరికీ తెలుసండి. కానీ ఈ 3తో పాటుగా ఇంకా 2 ఉన్నాయి. అదే 4th స్టేట్ ఏంటంటే ప్లాస్మా, 4th స్టేట్ ప్లాస్మా. 5th స్టేట్ ఏంటంటే బోస్ ఐన్స్టీన్ కండెన్సేషన్, బోస్ ఐన్స్టీన్ బీఈసీ అంటారమ్మా, ఐన్స్టీన్ కండెన్సేషన్. ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చిందా ఎన్ని స్టేట్స్ ఉన్నాయి అనేది? ఇప్పుడు చెప్పండి ఆన్సర్. హౌ మెనీ స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ అని ఎన్ని స్టేట్స్లో ఉన్నది అంటే 5 స్టేట్స్లో ఉన్నాయి. సాలిడ్స్, లిక్విడ్స్, గ్యాసెస్, ప్లాస్మా, బోస్ ఐన్స్టీన్. వెరీ గుడ్. ఎస్, 5 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఎన్ని ఉన్నాయమ్మా? 5. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది ఇక్కడ? ఏ అవుతుందా, బి అవుతుందా, సి ఆ డియా? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. 5 ఈజ్ ద రైట్ ఆన్సర్. క్లియరా? ఇంకా ఇక్కడ నుండి మరొకసారి చూసినట్లయితే ఇక్కడ బోసు ఐన్స్టీన్ అంటారండి. బోసు ఏ దేశస్థుడు అని అడుగుతాడండి. బోస్ మనకి ఏ దేశస్థుడు అంటే ఇండియన్ అండి, సత్యేంద్రనాథ్ బోస్ అండి. ఇక్కడ బోస్ ఐన్స్టీన్ కండెన్సేషన్లో చూసినట్లయితే బోసు ఏ కంట్రీ అని అడిగితే మనకి బోసు తెలుగులోనే చెప్తున్నామా, బోస్ మనకి ఇండియన్ సైంటిస్ట్, భారతదేశ సైంటిస్టు, ఐన్స్టీన్ కండెన్సేషన్. దీన్ని 5th స్టేట్ అంటారమ్మా. ఇది టెంపరేచర్, ఇక్కడ అత్యల్ప టెంపరేచర్స్ ఉంటాయమ్మా దీనిలో. బోస్ ఐన్స్టీన్ కండెన్సేషన్స్లో వెరీ లో టెంపరేచర్స్ ఉంటాయి. బోస్ అనే సైంటిస్టు ఏ కంట్రీ అంటే ఇండియన్ కంట్రీ. 4th స్టేట్ అంటే ప్లాస్మా. ఇప్పుడు ఈ 1 by 1 కూడా డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ క్వశ్చన్లో కూడా దీని నుండి అప్లికేషన్స్ అడగడం జరిగింది. ఇక్కడ మనకి సాలిడ్ యొక్క షేప్ చూసినట్లయితే ఒక ఫిక్స్డ్ షేప్ ఉంటుందమ్మా. సాలిడ్కి ఏముంటుందంటే ఒక ఫిక్స్డ్ షేప్ ఉంటుంది. లిక్విడ్స్కి షేప్ ఉంటుందా? లిక్విడ్స్కి షేప్ ఉంటుందంటే లిక్విడ్స్కి షేప్ ఉండదమ్మా. ఏదైతే మనకి ఏ బేకర్లో అయితే మనం వాటర్ వేస్తామో, ఏదైతే లిక్విడ్ పోస్తామో ఆ షేపే మనకు వస్తుంది లిక్విడ్కి. అదే గ్యాసెస్కి అయితే అసలు షేపే ఉండదు. అవి ఏమవుతాయి అంటే పార్టికల్స్ దూరంగా ఉండడం వల్ల అవి అట్మాస్ఫియర్లో ఉంటాయి. ఓకేనా? నో షేప్. వెరీ గుడ్. ఇక్కడ మనకి ప్లాస్మా చూసినట్లయితే హై టెంపరేచర్ ఉంటుంది. బోస్కి చూసినట్లయితే లో టెంపరేచర్ అనేది ఉంటుందమ్మా. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళొచ్చా? అలర్ క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళొచ్చా? నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళాలంటే నెక్స్ట్ క్వశ్చన్ కామెంట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్. వెరీ గుడ్. నెక్స్ట్ డిఫ్యూజన్ అక్కర్స్ ఇన్ ఎక్స్ట్రీమ్ ఇంటెన్సిటీ ఇన్ ద వ్యాప్తి తీవ్రతతో సంభవిస్తుంది. ఆప్షన్ సాలిడ్స్, లిక్విడ్స్, గ్యాసెస్, ప్లాస్మా. చూడండి అమ్మా, ఇక్కడ డిఫ్యూజన్ అంటే ఏంటనేది మీకు మీనింగ్ తెలియాలి. ఆప్షన్ కామెంట్ చేయండి ఫాస్ట్గా. సి అంట గ్యాసెస్ అంట, ప్లాస్మా అంట, డిడ్ సి. ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు డిఫ్యూజన్ అంటే ఏంటో తెలియాలమ్మా. డిఫ్యూజన్ అంటే తెలుగులో ఏమని పిలుస్తాము అంటే వ్యాపనము అంటామండి. ఇది ఆర్ఆర్బి గ్రూప్ డిలో రావడం జరిగింది 2018లో. మీ అందరికీ కూడా ఇక్కడ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కనిపిస్తున్నాయా? ఇవన్నీ కూడాను ఆర్ఆర్బి గ్రూప్ డి కావచ్చు, ఎన్టీపీసీ కావచ్చు, వేరియస్ ఎగ్జామ్స్లో వచ్చిన క్వశ్చన్స్ ఇవి కెమిస్ట్రీ నుండి. అందరూ కూడా ఆన్సర్ కామెంట్ చేయండి అమ్మా. సి అంట గ్యాస్ అంట, మీనాక్షి సి, భవానీ సి, చిన్న లిక్విడ్ వాల్యూమ్ బి అంట. చూడండి, ఇక్కడ డిఫ్యూజన్ అంటే ఏంటంటే మనకి వ్యాపనము అంటామమ్మ. డిఫ్యూజన్ అంటే వ్యాపనము అంటాం. తెలుగులో డిఫ్యూజన్ ఏంటంటే వ్యాపనము అంటామంటే. వ్యాపనం అంటే ఇక్కడ సాలిడ్స్కి చూసినట్లయితే వ్యాపనం అనేది చాలా తక్కువ ఉంటుందండి. ఎందుకు తక్కువ ఉంటుందంటే పార్టికల్స్ అనేవి ఫిక్స్డ్గా ప్యాకప్ అయిపోయి ఉంటాయి. తర్వాత లిక్విడ్స్కి చూసినట్లయితే ఆ పార్టికల్స్ అనేవి కొంచెం దూరంగా ఉండడం వల్ల ఇక్కడ డిఫ్యూజన్ సాలిడ్స్తో కంపేర్ చేసినప్పుడు దేనికి ఎక్కువ ఉంటుంది? లిక్విడ్స్కి ఎక్కువ ఉంటుంది వెన్ కంపేర్ టు ద సాలిడ్స్. అదే లిక్విడ్తో కంపేర్ చేసినప్పుడు గ్యాస్కి చూసినట్లయితే ఏముంటాయి అంటే ఇక్కడ చూడండి అమ్మ, పార్టికల్స్ ఇక్కడ దగ్గరగా ఉన్నాయి, మరి ఇక్కడ కొంచెం దూరంగా ఉన్నాయి,
ఇక్కడ మరీ దూరంగా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ పార్టికల్స్ ఇలా పైకి వెళ్ళిపోతున్నాయి కదా, ఈ ఇలా వెళ్ళిపోవడాన్ని మనం ఏమంటాము అంటే డిఫ్యూజన్, వ్యాపనము, దూరంగా వెళ్ళిపోవడం. కాబట్టి మనకేంటంటే ఆన్సర్ ఏమవుతుందండి, గ్యాస్ ఇస్ ద రైట్ వస్తుంది. ఆప్షన్ సి అనే పెట్టిన వాళ్ళు థంబ్ సింబల్ కొట్టండి, థంబ్ సింబల్, గ్యాసెస్. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళొచ్చా? క్లియరా? కాన్సెప్ట్ క్లియరా? కాన్సెప్ట్ క్లియర్ అని లైక్ చేయండి, థంబ్ సింబల్, కాన్సెప్ట్ క్లియర్ అని వాళ్ళు. సరే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళొచ్చా? నెక్స్ట్ క్వశ్చన్, ఓకే మా నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. చూడండి క్వశ్చన్, ఇఫ్ అమోనియా ఈజ్ ఏ గ్యాస్ దెన్ క్యాంపర్ ఈజ్ ఏ. అమోనియా ఒక వాయువు అయితే కర్పూరం అనేది ఏంటి? ద గ్యాసా, సాలిడా, లిక్విడా, సెమీ సాలిడా? ఆన్సర్ చేయండమ్మా. మనం ప్రతిరోజు చూస్తుంటాం కదా, క్యాంపర్ అంటే ఏంటంటే తెలుగులో కర్పూరం అంటామంట, ఆర్త కర్పూరం అంటారు కదా, అది ఏ స్టేట్లో ఉంటుంది? సెమీ సాలిడా. సెమీ సాలిడ్ గాల్లో రాలేస్తున్నారమ్మా, రైట్గా కరెక్ట్గా చెప్పాలి. ఇక్కడ మీరు కరెక్ట్గా చెప్పడానికి ట్రై చేయండి. మీరు రాలేసారనుకోండి ఏమవుతుంది అంటే, మీరు రాలేసిందే రాంగ్ ఆన్సర్ అయ్యింది అనుకోండి, జాబ్ పోయే అవకాశం ఉంది. ఖచ్చితంగా మీరు ఏంటంటే పర్ఫెక్ట్ కాన్సెప్ట్తో తెలుసుకున్నారనుకోండి, మీకు యాక్యురసీ పెరుగుతుందండి. ఆప్షన్ బి అంట సాలిడ్. సౌమ్య బి సాలిడ్, మధ్యతరగతి బతుకులు బి. ఏ అంట. సరే నేను ఆన్సర్ చెప్పనా? ఆన్సర్ చెప్పనా? ఏ ఏ ఏ ఏ ఏ కాదమ్మా, బి తిరు. ఇక్కడ చూడండి అమ్మా, ఆన్సర్ నేను చెప్తాను. అమోనియా అనేది చూసినట్లయితే మనకి ప్రతిరోజు మన ఇంట్లో కానీ మన ఇంట్లో చూస్తుంటాం. మనం ఎవరైనా పూజ గదికి వెళ్ళే అలవాటు ఉంటే, లేకపోతే గుడికి వెళ్ళే అలవాటు ఉంటే వాళ్ళు ఏం చూస్తారు, లాస్ట్లో మనకి ప్రసాదం కోసం కాకుండా పూజ కోసం వెళ్ళేటప్పుడు ఉంటే లాస్ట్లో మనకి ఆరతి ఇచ్చిన తర్వాతనే ప్రసాదాలు ఇస్తారు. మన కాన్సన్ట్రేషన్ దేని మీద ఉంటుంది? ప్రసాదాల మీద ఉంటుంది. కానీ అక్కడ లాస్ట్లో ఏంటంటే ఈ కర్పూరం వెలిగించిన తర్వాతనే మనకి ఏంటంటే ప్రసాదం పెడతారు. ఆ కర్పూరం అనేది ఏ షేప్లో ఉంటుందండి? అది ఏ ఫామ్లో ఉంటుంది? సాలిడ్, ఘన పదార్థంలో ఉంటుంది. సాలిడ్ అండి, సాలిడ్. అమోనియా అనేది ఒక గ్యాస్ అయితే కాంపర్ అనేది, కర్పూరం అనేది ఏంటంటే మనకి అందరికీ ఒక ప్యాకెట్స్లో దొరుకుతుంది కదా, చిన్న చిన్న రౌండ్గా ఉండి ముద్ద కర్పూరం అంటారు కదా, అవి ఏ స్టేట్లో ఉంటుంది అంటే సాలిడ్ స్టేట్లో ఉంటుంది. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. అయితే దీనికి సంబంధించి వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ బిట్ ఒకటి వస్తుందమ్మా, దాని గురించి ఒకసారి కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి చూడండి. దీన్ని మనకి చేంజెస్ ఆఫ్ మ్యాటర్లో కాన్సెప్ట్లో మనకి ఎగ్జామినర్ చాలాసార్లు అడుగుతున్నాడు. ఈ టాపిక్ కూడా హీట్ అనే టాపిక్లో వస్తుంది, అదేవిధంగా కెమిస్ట్రీలో కూడా వస్తుంది. సాలిడ్, లిక్విడ్, అదేవిధంగా గ్యాస్. అందరికీ అర్థమవుతుందమ్మా? కాన్సెప్ట్ క్లియర్ అంటే మనకి కామెంట్ చేయండి ఎస్ అని. ఇక్కడ మనకి సాలిడ్ నుండి లిక్విడ్కి వెళ్తే ఏమంటారు, లిక్విడ్ నుండి గ్యాస్కి వెళ్తే ఏమంటారు, గ్యాస్ నుండి సాలిడ్కి వెళ్తే ఏమంటారు? ఇక్కడ ఈ క్యాంపర్కి సంబంధించి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రిపీటెడ్ క్వశ్చన్ ఒకటి ఉందమ్మా, అదొకసారి చూద్దాం. మనకి సాలిడ్ అమ్మ, సాలిడ్ నుండి లిక్విడ్కి వెళ్తే దాన్ని ఏమంటాము? ఫ్యూజన్. మనకి ఫ్యూజన్ అంటామంట, ఫ్యూజన్. అదే లిక్విడ్ నుండి గ్యాస్కి వెళ్తే ఏమంటాము? ఎవాపరేషన్. అదే గ్యాస్ నుండి సాలిడ్కి వెళ్తే ఏమంటామండి? డిపోజిషన్. అదే సాలిడ్ నుండి గ్యాస్కి వస్తే దాన్ని ఏమంటాము? సబ్లమేషన్, ఉత్పత్తనము అంటామండి, సబ్లమేషన్. ఈ సబ్లమేషన్కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే క్యాంపర్ అమ్మ. మనకి క్యాంపర్ అనేది ఏ స్టేట్లో ఉంటుంది? సాలిడ్ స్టేట్లో ఉంటుంది. ఇది ఘన రూపంలో ఉంటుందమ్మా. దీన్ని హీట్ చేసినప్పుడు అది ఏ రూపంలోకి వెళ్తుంది? అదేంటంటే హీట్ చేసినప్పుడు దేనిలోకి వెళ్తుంది? గ్యాస్ ఫార్మేట్లోకి వెళ్తుంది కదా. సో మనకి క్యాంపర్ ఒరిజినల్ స్టేట్ ఏంటంటే ఘన పదార్థము, అది ఫైనల్ స్టేట్ చూసినట్లయితే గ్యాస్ స్టేట్లో ఉంటుంది. ఈ ఘన పదార్థం నుండి ఈ వాయువుకి రావడాన్ని మనం ఏమంటామంటే సబ్లిమేషన్ అంటాం. వెరీ గుడ్. సబ్లిమేషన్, తెలుగులో దీన్ని ఉత్పతనము అంటాం మనం.
ఉత్పతనము. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, చాలాసార్లు రిపీట్ అయిందండి. కాన్సెప్ట్ క్లియరా? కాన్సెప్ట్ క్లియర్ అంటే లైక్ చేయండి. కాన్సెప్ట్ క్లియర్ అంటే ఒక థంబ్ సింబల్ పెట్టండి అమ్మా. సబ్లిమేషన్, వెరీ గుడ్ వెరీ గుడ్. శ్రీనివాస్ రాథోడ్, గ్యాస్ ఫామ్. మనకి క్యాంపర్ అనేది హీట్ చేస్తే అది గ్యాస్ ఫామ్లోకి వెళ్తుందమ్మా. దాని యొక్క ఒరిజినల్ స్టేటు ఘన పదార్థం అమ్మా. ఓకేనా? నెక్స్ట్. క్లియర్ సార్, వెరీ గుడ్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ఇన్కరెక్ట్? కింది ప్రకటనల్లో ఏది తప్పు అని అడుగుతున్నాడు. చూడండి, అన్ని 4 ఆప్షన్లు చూడండి అమ్మా. ద పార్టికల్స్ ఆఫ్ మ్యాటర్ ఆర్ ఇన్ స్టడీ స్టేట్. అవి స్టడీ స్టేట్లో ఉంటాయా? పార్టికల్స్ ఆఫ్ మ్యాటర్ ఆర్ వెరీ స్మాల్. పార్టికల్స్ ఆఫ్ మ్యాటర్ అట్రాక్ట్ ఈచ్ అదర్. దేర్ ఆర్ సమ్ స్పేస్ బిట్వీన్ పార్టికల్స్ ఆఫ్ మ్యాటర్. అంటే చూడండి, తెలుగులో కూడా చదువుతాను. పదార్థ కణాలు, తెలుగు ఆన్సర్స్ చెప్పండి సార్. ఓకే, తెలుగులో కూడా చెప్తానమ్మా. పదార్థ కణాలు స్థిరమైన స్థితిలో ఉంటాయి. పదార్థంలోని కణాలు చాలా చిన్నవి. పదార్థాలు ఒకదానికొకటి ఆకర్షిస్తాయి. పదార్థాల కణాల మధ్య కొంత ఖాళీ ఉంటుంది. ఇక్కడ క్వశ్చన్ ఏమడుగుతున్నాడు? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్? ఏది తప్పు అని అడుగుతున్నాడమ్మా. అంటే చూడండి, ఇక్కడ ఇదంతా ఈ టాపిక్ అంతా ఎక్కడి నుండి వస్తుంది అంటే, ఇది కెమిస్ట్రీలో ఫస్ట్ టాపిక్ అని మ్యాటర్ అని ఉంటుందమ్మా, పదార్థము అని ఉంటుంది. ఆ టాపిక్ నుండి వస్తుంది. కింది ప్రకటనలో ఏది తప్పు అంటున్నాడు? ద పార్టికల్స్ ఆఫ్ మ్యాటర్ అట్రాక్ట్ ఈచ్ అదరా? పార్టికల్స్ అట్రాక్ట్ చేసుకోవా? చూడండి, మీకు ఆల్రెడీ కాన్సెప్ట్ చెప్తానమ్మా. కాన్సెప్ట్ చెప్పిన తర్వాత మీరు ఆన్సర్ ఇక్కడ ఆన్సర్ సి అంటున్నారు, విజయ్ డి అంటున్నారు, మధ్యతరగతి ఏ అంటున్నారు, తరుణ్ ఆప్షన్ డి అంట. పదార్థాల కణాల మధ్య కొంత ఖాళీ ఉంటుంది. క్వశ్చన్ చూడండి, ఇన్కరెక్ట్ అన్నాడు. ఏది తప్పు అని అడుగుతున్నాడు. పదార్థ కణాలు స్థిరమైన స్థితిలో ఉంటాయి. అవి స్థిరమైన స్థితిలో ఉంటాయమ్మా. పదార్థ కణాలు చాలా చిన్నవిగా ఉంటాయి. పదార్థాల కణాలు ఒకదానికొకటి ఆకర్షిస్తాయి. ఆ రెండు ఓకే. పదార్థ కణాల మధ్య కొంత ఖాళీ ఉంటుందా? ఇక్కడ మనకి చూడండి, క్వశ్చన్లో ఏమడుగుతున్నాడు అంటే ఇన్కరెక్ట్ అని అడుగుతున్నాడు. సాలిడ్స్ మధ్యన లేదా సాలిడ్స్ అవ్వచ్చు, ఏదైనా అట్రాక్ట్ ఉంటుంది, చాలా చిన్నవిగా ఉంటాయి. ఆప్షన్ మనకి స్టడీ స్టేట్లో ఉండవమ్మా. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. అది ఇన్కరెక్ట్ అడుగుతున్నాడు క్వశ్చన్. ఇవన్నీ కూడా రైట్ అవుతుంది. ఆప్షన్ ఏ ఇస్ ద మనకి రైట్ అమ్మా. ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్. క్లియరా? మనకి ఇవన్నీ స్టడీ స్టేట్లో అంటే అవి అలాగా మనకి ఒక మూమెంట్లో స్టడీ స్టేట్లో ఉంటాయంటే ఇక్కడ ఉండవమ్మా. ఇవన్నీ స్మాల్ స్టేట్లో ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ క్వశ్చన్ చూడండి. ఆక్వస్ సొల్యూషన్ ఆఫ్ కాపర్ సల్ఫేట్. కాపర్ సల్ఫేట్ యొక్క జల ద్రావణం డస్ నాట్ ఎఫెక్ట్ లిట్మస్, టర్న్స్ బ్లూ లిట్మస్ రెడ్, ఎఫెక్ట్ బోత్ రెడ్ అండ్ బ్లూ లిట్మస్, రెడ్ టర్న్స్ లిట్మస్ బ్లూ. ఒకసారి చూడండి, ఇచ్చిన 4 ఆప్షన్లో మీరు తెలుగులో కూడా ఒకసారి చెప్తాను. లిట్మస్ని ప్రభావితం చేయదు. నీలి లిట్మస్ని ఎరుపుగా మారుస్తుంది. ఎరుపు మరియు నీలం లిట్మస్ని రెండింటినీ ప్రభావితం చేస్తుంది. ఎరుపు లిట్మస్ని నీలి రంగులోకి మారుస్తుంది. ఆప్షన్ కామెంట్ చేయండి అమ్మా ఫాస్ట్గా. ఆప్షన్ బి అంట. వెరీ గుడ్ జన్ను మాధవ్ మేడం. హిట్ మ్యాన్ ఫాస్ట్గా ఆన్సర్ ఏ అంట. రమేష్ బి. ఇక్కడ చూడండి, క్వశ్చన్ ఏంటంటే ఇది ఎక్కడి నుండి వచ్చిందంటే యాసిడ్ బేసిస్ నుండి వచ్చిందమ్మా. యాసిడ్ బేసిస్ మీకు లిట్మస్ పేపర్ అన్ని కాన్సెప్ట్ ఎక్కడ వస్తాయి అంటే యాసిడ్ బేస్. బి 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 వెరీ గుడ్ బి. సౌమ్య బి. హిట్ మ్యాన్ బి. చిన్న వెరీ గుడ్. ఇక్కడ మనకి చూడండి, ఇక్కడ కాపర్ సల్ఫేట్ అనేది ఎలా వస్తుంది అంటే మనకి ఆప్షన్ ఇక్కడ ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ అమ్మ. ఆప్షన్ బి పెట్టిన వాళ్ళందరూ ఒకసారి లైక్ చేయండి. ఆప్షన్ బి పెట్టిన వాళ్ళందరూ ఒకసారి లైక్ చేయండి. టర్న్స్ బ్లూ లిట్మస్ టు రెడ్. ఇక్కడ మనకి కాపర్ సల్ఫేట్ అనేది చూసినట్లయితే బ్లూ లిట్మస్ నుండి రెడ్కి వెళ్తుంది. రెడ్ అంటే చూడండి, లిట్మస్ పేపర్ యొక్క కాన్సెప్ట్ ఒకసారి చెప్తాను. కాన్సెప్ట్ చెప్పిన తర్వాత మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ నీలి లిట్మస్ని ఎరుపు రంగుగా మారుస్తుంది. ఇది యాసిడ్ బేసిస్లో
ఒక కాన్సెప్ట్ ఏంటంటే ఇండికేటర్స్ అనే కాన్సెప్ట్ ఉంటుందమ్మా. అంటే సూచికలు అంటారు. ఒకసారి చూడండి. ఇండికేటర్స్ చూసినట్లయితే మనకి ఎన్ని ఉంటాయంటే 3 ఉంటాయండి. ఒకటి నేచురల్ ఇండికేటర్స్ అంటే సహజ సిద్ధమైన సూచికలు. తర్వాత సింథసిస్ అంటే ఆర్టిఫిషియల్ ఇండికేటర్స్ అంటే కృత్రిమ ఇండికేటర్స్. తర్వాత థర్డ్ వన్ చూసినట్లయితే హోలో ఫ్యాక్టరీ ఇండికేటర్స్ అని ఉంటాయండి. మనకి ఈ 3 ఇండికేటర్స్ అండి, సూచికలు అంటారు. సహసిద్ధమైన ఇండికేటర్స్లో చూస్తున్నట్లయితే మనకి ఏముంటాయంటే లిట్మస్ పేపర్ అవ్వచ్చు, టర్మరిక్ పసుపు అవ్వచ్చు, రెడ్ గులాబీ, ఇవన్నీ కూడా మనకి ఏంటంటే మనకి నేచురల్ ఇండికేటర్స్ అమ్మ, సహజ సిద్ధమైన ఇండికేటర్స్. ఆర్టిఫిషియల్ ఇండికేటర్స్ చూసినట్లయితే మనకి మిథైల్ ఆరెంజ్ ఇండికేటర్, అదేవిధంగా ఫినాప్థిలిన్ ఇండికేటర్ ఏమో. ఇవన్నీ కూడా మనకి ఆర్టిఫిషియల్ ఇండికేటర్స్ లేదా సింథటిక్ ఇండికేటర్స్ అని పిలుస్తారమ్మా. తర్వాత ఓలోఫాక్టరీ ఇండికేటర్స్ అంటే వాసన చూసి అది యాసిడా బేసా అని మనం చెప్పొచ్చమ్మా. ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ చూడొచ్చు ఏంటంటే మనకి ఉల్లిపాయలు, ఆనియన్స్ స్మెల్ బట్టి అది యాసిడా బేసా అని మనం చెప్పొచ్చు. అదేవిధంగా వెన్నెల ఐస్ క్రీమ్ ఉంది కదమ్మా, వెన్నెల ఐస్ క్రీమ్ నుండి కూడా మనం చెప్పొచ్చు. తర్వాత క్లోవాయిల్, ఇవన్నీ కూడా మనకి ఓలోఫాక్టరీ ఇండికేటర్స్. ఇవి మనకి ఏంటంటే వాసన చూసి మనం చెప్పొచ్చు అది యాసిడా బేస్ అని. ఈ ఇండికేటర్స్ అనేవి మనకి దేని చెప్తున్నాయి అంటే అది యాసిడా బేస్ అని గురించి చెప్తాయి. ఇక్కడ మనకి బ్లూ అనేది రెడ్గా మారిందంటే బేస్ అనేది ఇక్కడ రెడ్గా మారిందంటే అది యాసిడ్ అమ్మ. కాబట్టి కాపర్ సల్ఫేట్ ఇది యాసిడ్. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. మనకి ఒక లిట్మస్ పేపర్ని తీసుకొని కాన్సెప్ట్ ఒకసారి చూడండిమ్మా. ఒక లిట్మస్ పేపర్ ఒరిజినల్గా ఏ కలర్లో ఉంటుంది ఒకసారి కామెంట్ చేయనమ్మా. లిట్మస్ పేపర్ అనేది ఒరిజినల్గా ఏ కలర్లో ఉంటుంది తెలిస్తే ఆన్సర్ చెప్పండి. లిట్మస్ పేపర్ అనేది ఒరిజినల్ కలర్ ఏంటి? ఎగ్జామ్లో చాలాసార్లు అడగడం జరిగింది. ఆన్సర్ చెప్పండి అమ్మా. లిట్మస్ పేపర్ అనేది ఏ కలర్లో ఉంటుంది? బ్లూవా, నాట్ ఏ కలరా? ఇక్కడ మనకి లిట్మస్ పేపర్ అనేది ఒరిజినల్గా ఏ కలర్ అంటే వాటి యొక్క ఒరిజినల్ కలర్ ఏంటంటే పర్పుల్ కలర్ అమ్మ. మనకి లిట్మస్ పేపర్ అనేది ఏ కలర్? ఒరిజినల్గా పర్పుల్ కలర్లో ఉంటుంది. ఇక్కడ మనకి యాసిడ్ బేస్లో చూసినట్లయితే బ్లూ నుండి రెడ్గా మారితే రెడ్ కలర్లో మారితే దాన్ని యాసిడ్ అంటాం. యాసిడ్ అంటే డేంజర్ కాబట్టి రెడ్ కలర్తో ఇండికేట్ చేస్తాం. కాబట్టి ఇలా గుర్తుపెట్టుకోండి. బ్లూ కలర్ అనేది రెడ్ కలర్గా మారితే దాన్ని యాసిడ్ అని చెప్పొచ్చు. తర్వాత రెడ్ కలర్ అనేది బ్లూ కలర్గా మారితే దాన్ని మనం బేస్ అని చెప్పొచ్చమ్మా. ఇక్కడ బి అనే లెటర్తో మీకు ఒక కోడ్ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. బి అంటే ఒక 2 చెప్తానమ్మా. బి అంటే మనకి బ్లూ కలర్, బేస్ అనేది ఏ కలర్లో ఉంటుంది? ఈ లిట్మస్ పేపర్ని ఏ కలర్లోకి మారుస్తుందంటే బ్లూ కలర్లోకి మారుస్తుంది, నీలి కలర్లోకి మారుస్తుంది. తర్వాత ఈ బేస్ అనేది ఏ టేస్ట్లో ఉంటుందని అడిగితే బేస్ అనేది బిట్టర్ టేస్ట్లో ఉంటుందమ్మా. బిట్టర్ టేస్ట్. సో బీ ఫర్ బ్లూ అని, నెక్స్ట్ బిట్టర్ టేస్ట్ అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కాన్సెప్ట్ క్లియరా? ఇక్కడ మనకి ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళొచ్చా? కాన్సెప్ట్ క్లియర్ అందరికీ? కాన్సెప్ట్ బేస్ అనేది బిట్టర్ టేస్ట్ని కలిగి ఉంటుంది. వెరీ గుడ్. నెక్స్ట్ వెరీ గుడ్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ మనకి చూడండి క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, యాసిడ్స్ దట్ కంటైన్స్ అదర్ నాన్ మెటాలిక్ ఎలిమెంట్స్ ఇన్ అడిషన్ టు ఆక్సిజన్ అలాంగ్ విత్ హైడ్రోజన్ ఆర్ కాల్డ్. ఆక్సిజన్తో పాటు సార్ మిథైల్ ఆరెంజ్ ఒరిజినల్ కలర్. సో ఆరెంజ్ కలర్ అమ్మ. సో మిథైల్ ఆరెంజ్ చూసినట్లయితే మనకి ఒరిజినల్ కలర్ ఆరెంజ్ కలర్లో ఉంటుంది. యాసిడ్లో వేరే కలర్, బేస్లో వేరే కలర్ ఉంటుంది. మనకి ఇండికేటర్స్లో అది వస్తుందమ్మా యాసిడ్ బేస్లో. అయితే క్వశ్చన్ చూడండి. ఆక్సిజన్తో పాటు హైడ్రోజన్తో పాటు ఇతర లోహేతర మూలకాలను కలిగి ఉన్న ఆమ్లాలని ఇలా పిలుస్తారు. స్ట్రాంగ్ యాసిడ్,
వీక్ యాసిడ్, హైడ్రోఆక్సీ యాసిడ్, డైల్యూట్ యాసిడ్. బలమైన ఆమ్లము, బలమైన ఆమ్లము, బలహీన ఆమ్లము, హైడ్రోఆక్సీ, విలీన ఆమ్లము. ఇక్కడ ఇచ్చిన 4 ఆప్షన్లో చూస్తున్నట్లయితే క్వశ్చన్లో మనకి ఏమడుగుతున్నాడు, ఆక్సిజన్తో పాటు హైడ్రోజన్ పాటు ఇతర లోహేతర మూలకాలను కలిగి ఉంటే, ఇక్కడ క్వశ్చన్లోనే మనకు ఆన్సర్ ఉందమ్మా. ఒకసారి క్లియర్గా ఆన్సర్ చూడండి. హైడ్రోఆక్సీ వెరీ గుడ్, మహాలక్ష్మి వెరీ గుడ్, రేణుక సి వెరీ గుడ్, మాధవరావు సి, శ్రీలత ఏ కాదమ్మా, రమేష్ బొల్లా బి, వీక్ యాసిడ్ కాదు, నవీన్ కుమార్ సి వెరీ గుడ్ వెరీ గుడ్. ఆన్సర్ చెప్పొచ్చు ఇంకా, ఆన్సర్ సి వెరీ గుడ్, రమ్య గౌరీ సి. ఇక్కడ మనకి క్వశ్చన్లో ఒక హింట్ ఇచ్చాడమ్మా. మన క్వశ్చన్లో హింట్ చూస్తే చూడండి, ఆక్సిజన్ ఇచ్చాడు, అదేవిధంగా మనకి యాసిడ్ అంటే ఏంటుంటుందమ్మా, యాసిడ్ అంటే H+ అయాన్స్ ఉండాలమ్మా ఎక్కువగా. యాసిడ్కి యాసిడ్ బేస్ దేనిలో అయితే, ఒకసారి చూడండి ఇక్కడ కొన్ని కాన్సెప్ట్ కొంచెం క్లియర్గా చెప్తాను, కాన్సెప్ట్ చెప్తాను ఎలా సార్ ఒకసారి చూడండి. మనకి యాసిడ్ చూసినట్లయితే H+ అయాన్స్ ఎక్కువ ఎక్కడెక్కడైతే ఎక్కువ ఉంటాయో దాన్ని యాసిడ్ అంటాము. OH- దేనిలో ఎక్కువ ఉంటాయో దాన్ని బేస్ అని చెప్తామమ్మా. నెక్స్ట్ అదేవిధంగా దీన్ని ఇంకోలా ఎలా క్లాసిఫై చేస్తాము అంటే pH వాల్యూ మీద కూడా క్లాసిఫై చేస్తామమ్మా. pH వాల్యూ, pH ఏంటో తెలియండి, కామెంట్ చేయండి. pH అంటే కామెంట్ చేయడమా, ఆన్సర్. pH అంటే ఏంటి ఫుల్ ఫామ్, pH అంటే pH ఎగ్జాంపుల్స్ చెప్పండి సార్. చెప్తాను. pH వాల్యూ ఒకసారి చెప్పండి. యాసిడ్ చూసినట్లయితే H2SO4 స్ట్రాంగ్ యాసిడ్ అమ్మ, H2SO4. అదేవిధంగా మన స్టమక్లో ఉండే యాసిడ్ ఏంటంటే HCl హైడ్రోక్లోరిక్ యాసిడ్. ఇవన్నీ కూడా ఏంటంటే స్ట్రాంగ్ యాసిడ్. వీటికి pH వాల్యూ ఎంత ఉంటుందంటే, యాసిడ్స్కి pH వాల్యూ <7 ఉంటుంది, మనకి <7 ఉంటుందమ్మా. pH వాల్యూలో చూసినట్లయితే ఒక స్కేల్లో pH స్కేల్ అనేది 0 to 14 ఉంటుంది. pH స్కేల్ అనేది 14 ఉంటే మధ్యలో 7 అనేది ఏంటంటే న్యూట్రల్ కలర్, అంటే న్యూట్రల్ అండ్ pH న్యూట్రల్. ఈ 7 నుండి ఇటు ఉన్న దాన్ని మనం ఏమంటాము అంటే యాసిడ్ అని పిలుస్తామమ్మా. అదే 7 నుండి 14 వరకు ఇది ఉంటే దాన్ని బేస్ అని పిలుస్తాం. ఆమ్లము, క్షారము, దీన్ని ఆమ్లం అంటాము, దీన్ని క్షారం అంటామండి. బలమైన ఆమ్లం అంటే మనకి స్టార్టింగ్ ఇక్కడ స్టార్టింగ్ ఈ స్టేట్నే మనం ఏమంటామంటే బలమైన ఆమ్లము. అందులో వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్ ఏంటంటే H2SO4 అమ్మ, సల్ఫ్యూరిక్ ఆమ్లము అంటాం. HCl అంటే హైడ్రోక్లోరిక్ యాసిడ్. ఇక్కడ మనకి చూసినట్లయితే HCl మనకి స్టమక్లో ఉంటుందమ్మా. తర్వాత వీక్ యాసిడ్కి ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఎసిటిక్ యాసిడ్ CH3COOH. దీన్ని మనం ఎసిటిక్ యాసిడ్ అమ్మ, ఇది వీక్ యాసిడ్. ఇది వీక్ యాసిడ్ అంటే దీన్ని ఎక్కడ వాడతాము అంటే ఎసిటిక్ ఆమ్లం. దీన్ని చూసినట్లయితే ఎక్కడ వాడతాము అంటే పచ్చళ్ళలో నిల్వ చేయడానికి వాడతామమ్మా. CH3COOH ఎసిటిక్ ఆమ్లం పచ్చళ్ళలో నిల్వకి వాడతాం. అదేవిధంగా వెరీ గుడ్, వెనిగర్లో కూడా ఈ ఎసిటిక్ యాసిడ్ని వాడతామమ్మా. స్ట్రాంగ్ యాసిడ్ అంటే H2SO4, వీక్ యాసిడ్ అంటే CH3COOH. అది కాదు. నెక్స్ట్ డైల్యూట్ యాసిడ్ చూద్దామమ్మా. డైల్యూట్ యాసిడ్ అదేవిధంగా కాన్సన్ట్రేటెడ్ యాసిడ్ ఉంటాయమ్మా. ఒకసారి డైల్యూట్ యాసిడ్కి కాన్సన్ట్రేటెడ్ యాసిడ్కి డిఫరెన్స్ చూద్దాం. కాన్సన్ట్రేటెడ్కి డైల్యూట్ యాసిడ్కి ఒకసారి డిఫరెన్స్ చూద్దాం. ఒకసారి కాన్సెప్ట్ క్లియర్గా ఉండాలమ్మా. కాన్సెప్ట్ క్లియర్గా ఉంటే మీరు ఆప్షన్ ఎలిమినేషన్తో ఈజీగా మీరు ఆన్సర్ చేయగలుగుతారు. ఒకసారి కాన్సెప్ట్ చూసినట్లయితే డైల్యూట్ యాసిడ్ ఇచ్చాడు. మనకి ఇంకొక యాసిడ్ ఉంటుంది ఏంటంటే కాన్సన్ట్రిక్ యాసిడ్ అదేవిధంగా డైల్యూట్ యాసిడ్ అమ్మ. డైల్యూట్ యాసిడ్ కాన్సన్ట్రిక్ యాసిడ్లో మనకి ఏంటంటే H+ కాన్సన్ట్రేషన్ అనేది చాలా ఎక్కువ ఉంటే దాన్ని కాన్సన్ట్రిక్ యాసిడ్ అంటాం. ఇప్పుడు సినిమాల్లో చూపిస్తారు కదా, సినిమాల్లో యాసిడ్ పోస్తే మొగాలు గట్ట కాలిపోతే అక్కడ ఉన్న యాసిడ్ ఏంటంటే కాన్సన్ట్రేటిక్ యాసిడ్. ఓకేనా. అదే డైల్యూట్ యాసిడ్ అంటే మీరు కాలేజ్ లెవెల్లో లేకపోతే ఇంటర్మీడియట్ డిగ్రీ లెవెల్లో మీరు ఏం చేస్తారు, ల్యాబ్లో ప్రాక్టికల్స్ చేస్తారు కదా, అక్కడ వాడే యాసిడ్ ఏంటంటే డైల్యూట్ యాసిడ్. ఇక్కడ H+ అయాన్ కాన్సన్ట్రేషన్ అనేది తగ్గుతుంది అన్నాం. ఇది డిఫరెన్స్. కాన్సన్ట్రేటెడ్కి డైల్యూటిక్ యాసిడ్ డిఫరెన్స్ ఏంటంటే
హెచ్ ప్లస్ అయన్స్ ఎక్కడైతే ఎక్కువ ఉంటాయో దాన్ని కాన్సన్ట్రిక్ యాసిడ్ అంటారండి. హెచ్ ప్లస్ అయన్స్ కాన్సన్ట్రేషన్ తక్కువ ఉంటే దాన్ని మనకి డైల్యూట్ యాసిడ్ అంటారు. కాబట్టి ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇంకా ఆప్షన్ ఉన్నది ఇంకా. ఓకే ఓకే, ఇక్కడ చూసినట్లయితే బలమైన ఆమ్లంకి చూసినట్లయితే ఎగ్జాంపుల్ చూడండి, H2SO4 అమ్మ, H2SO4 బలమైన ఆమ్లంకి. నెక్స్ట్ బలహీన ఆమ్లంకి ఎగ్జాంపుల్ ఏంటంటే ఎసిటిక్ యాసిడ్, CH3COOH, హైడ్రో ఆక్సి. ఇక్కడ మనకి క్వశ్చన్ హైడ్రోజన్స్ ఉండాలి, ఆక్సిజన్స్ ఉంటే దాన్ని హైడ్రో ఆక్సి అంటామమ్మ. ఇక్కడ క్వశ్చన్లో ఆక్సిజన్ విత్ అలాంగ్ విత్ హైడ్రోజన్ అన్నాడు. ఈ పాయింట్ మీకు తెలిస్తే కళ్ళు మూసుకొని ఆన్సర్ పెట్టి వచ్చామా. హైడ్రో ఆక్సి క్వశ్చన్లోనే మనకి ఏమిచ్చాడు అంటే హింట్ ఇచ్చాడు. కాబట్టి ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. డైల్యూట్ యాసిడ్ అంటే హెచ్ ప్లస్ అయన్స్ కాన్సన్ట్రేషన్ అనేది ఏముండాలి, తక్కువ ఉంటే దాన్ని డైల్యూట్ యాసిడ్స్ అంటాం. అందరికీ కాన్సెప్ట్ అర్థమైందా? కాన్సెప్ట్ అర్థమైతే లైక్ చేయండి ఒకసారి. కాన్సెప్ట్ అర్థమైతే లైక్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళొచ్చా? నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ ఇక్కడ క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ది సబ్స్టెన్సెస్ ఇస్ నాట్ సెక్రేటెడ్ ఇన్ ద స్టమక్ యాజ్ ఏ ఇంగ్రీడియంట్స్ ఆఫ్ గ్యాస్ట్రిక్ యాసిడ్? ఈ పదార్థాల్లో ఏది కడుపులో గ్యాస్ట్రిక్ ఆమ్లం యొక్క పదార్థంగా స్రవించదు? చూడండి, ఇక్కడ ఇచ్చిన 4 ఆప్షన్లో పొటాషియం క్లోరైడ్, సల్ఫ్యూరిక్ యాసిడ్, హైడ్రోక్లోరిక్ యాసిడ్, సోడియం క్లోరైడ్. తెలుగులో చూస్తున్నట్లయితే పొటాషియం క్లోరైడ్, సల్ఫ్యూరిక్ ఆమ్లం, హైడ్రోక్లోరిక్ ఆమ్లం, సోడియం క్లోరైడ్. చూడండి అమ్మా, ఇక్కడ ఆప్షన్లో సల్ఫ్యూరిక్ ఆమ్లం ఇది స్ట్రాంగ్ యాసిడ్ అమ్మా. స్ట్రాంగ్ యాసిడ్ మన స్టమక్లో స్ట్రాంగ్ యాసిడ్ ఉంటే ఏమవ్వాలి మనం? హెచ్సిఎల్. క్వశ్చన్లో ఏమడుగుతున్నాడమ్మా, కింది పదార్థాలు ఏది కడుపులో గ్యాస్ట్రిక్ ఆమ్లం? గ్యాస్ట్రిక్ ఆమ్లం అంటే ఏంటి? అది హెచ్సిఎల్ఏ. ఆన్సర్ హెచ్సిఎల్ కాదమ్మా, సి కాదు. ఆప్షన్ బి. వెరీ గుడ్ సాయి కుమార్. హెచ్సిఎల్ డి కాదు. ఇక్కడ చూడండి, మనకి మన స్టమక్లో ఉన్న యాసిడ్ ఏంటంటే హెచ్సిఎల్ అమ్మ, హైడ్రోక్లోరిక్ యాసిడ్ అని చెప్తాం. మనకు ఇక్కడ క్వశ్చన్లో ఏమడుగుతున్నాడు అంటే నాట్ అని అడిగాడు. నాట్ కాబట్టి హెచ్సిఎల్ కాదమ్మా, ఆప్షన్ సి తీసివచ్చు. తర్వాత మనకి సల్ఫ్యూరిక్ యాసిడ్ చూసినట్లయితే H2SO4 అమ్మ. H2SO4 అనేది మన స్టమక్లో ఉంటే మనకు చాలా డేంజర్. కాబట్టి H2SO4 ఉండదు. అది నాటుని అడుగుతున్నాడు కాబట్టి H2SO4. ఈ H2SO4ని మనం ఏమంటాము అంటే మనకి H2SO4ని బ్యాటరీక్ ఆమ్లం అంటామండి. బ్యాటరీక్ ఆమ్లం. కారు టైర్లో దేన్ని వాడతారని అంటే H2SO4ని వాడతారమ్మా. అందువల్ల దీన్ని H2SO4ని బ్యాటరీక్ ఆమ్లం అని కూడా పిలుస్తారమ్మా. సో అక్కడ ఆప్షన్ ఏమవుతుంది? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ బి పెట్టిన ఒకసారి లైక్ చేయండి. ఆప్షన్ బి సల్ఫ్యూరిక్ ఆమ్లం. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళొచ్చా? ఎస్ సార్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ చూడండి అమ్మా, అర్థమెటిక్ పార్ట్ 1, అర్థమెటిక్ పార్ట్ 2, అర్థమెటిక్ పార్ట్ 3, పార్ట్ 4 ఇవన్నీ కూడా మనకి మన యాప్లో అవైలబుల్గా ఉన్నాయి. అదేవిధంగా వాటి యొక్క లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆ లింక్ని క్లిక్ చేసి మీరు ఈ కోర్సెస్ని పర్చేజ్ చేసుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. ఇక్కడ రీజనింగ్ కూడా కోర్స్ ఉందమ్మా. రీజనింగ్ కోర్స్ కూడా మన లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆ లింక్ని క్లిక్ చేసి మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. ఎస్పెషల్లీ రైల్వే గ్రూప్ డి, ఎన్టీపీసీకి రీజనింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. తర్వాత జనరల్ స్టడీస్ చూసినట్లయితే మనకి ఈ కోర్స్ కూడా అవైలబుల్గా ఉంది, తీసుకోవచ్చు. డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేసాం. తర్వాత మనకి చూడండి బిట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి, ఇది కూడా డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేసాం. ఇక్కడ ఏపీ కానిస్టేబుల్ మెగా గ్రాండ్ టెస్ట్ సిరీస్ కూడా ఉందమ్మా, డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేసాం, తీసుకోండి ఎవరైతే కావాలనుకుంటున్నారో. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి. ఎలక్ట్రిక్ బల్బ్ టిపికల్లీ కంటైన్ కెమికల్ ఇనర్ట్ గ్యాస్ సచ్ యాజ్. విద్యుత్ బల్బులు సాధారణంగా రసాయనికంగా జడవాయువులను కలిగి ఉంటాయి. నైట్రోజనా, క్లోరినా, ఆక్సిజనా,
హైడ్రోజనా? నైట్రోజనా, క్లోరినా, ఆక్సిజన్, హైడ్రోజనా? ఈ క్వశ్చన్ చూడండి. ఆర్ఆర్బి గ్రూప్ డి 2018లో ఇవ్వడం జరిగిందమ్మా. ఒకసారి ప్రతి వాళ్ళ ఇంట్లో కూడా మనకి ఏముంటుందంటే ఎలక్ట్రిక్ బల్బులు ఉంటాయి. ఆ బల్బుల్లో ఏం నింపుతారు అని చూసినట్లయితే ఆప్షన్ ఏ అంట, నైట్రోజన్. వెరీ గుడ్, నైట్రోజన్. మకీ స్టార్ నైట్రోజన్. సౌమ్య ఏ. సరి ఓకే. శ్రావణ్ నైట్రోజన్. వెరీ గుడ్. నితేష్ ఏ. నెక్స్ట్ ఆద్య నైట్రోజన్. వెరీ గుడ్. ఆల్మోస్ట్ అందరూ కూడా కరెక్ట్ చెప్పారమ్మా. ఇలా ఉంటే ఖచ్చితంగా జాబ్ వస్తుంది. ప్రతిరోజు ఫాలో అయ్యి కరెక్ట్ ఆన్సర్ చెప్తున్నారు. ఈ విధంగా దూసుకుపోయింది. ఇక్కడ చూడండి, ఫస్ట్ మనకి విద్యుత్ బల్బుల్లో ఏం నింపుతారు అంటే నైట్రోజన్ నింపుతారండి. నైట్రోజన్ ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్. అయితే క్లోరిన్ ఎక్కడ వాడతారమ్మా? క్లోరిన్ని చూసినట్లయితే మనకి క్లోరిన్ని ఎక్కడ వాడతారంటే బ్లీచింగ్ పౌడర్లో వాడతారు. ఏంటంటే బ్లీచింగ్ పౌడర్లో ఏం వాడతారమ్మా? బ్లీచింగ్ పౌడర్లో వాడేది ఏంటంటే క్లోరిన్. బ్లీచింగ్ పౌడర్ యొక్క కెమికల్ ఫార్ములా చెప్పండి. అమ్మా. బ్లీచింగ్ పౌడర్ యొక్క కెమికల్ ఫార్ములా క్లోరిన్ చూడండి. అది ఏ గ్యాసు? హాలోజనా? ఏ పీరియాడిక్ టేబుల్లో ఎక్కడ ఉంటుంది కూడా చెప్పండి. బ్లీచింగ్ పౌడర్ క్లోరిన్. వెరీ గుడ్ సౌమ్య. వెరీ గుడ్. CaCO2 కాదమ్మా. NaHCO3 కాదు. NaHCO3 సోడియం బైకార్బోనేట్. దాన్ని బేకింగ్ సోడా అంటాం. NaHCO3 బేకింగ్ సోడా అంటాం. Na2CO3 దాన్ని వాషింగ్ సోడా అంటామమ్మా. CaOCl2. వెరీ గుడ్. మనకి బ్లీచింగ్ పౌడర్ కెమికల్ ఫార్ములా చూసినట్లయితే CaOCl2. ఇక్కడ మనకి ఏం వాడామమ్మా? క్లోరిన్. వెరీ రిపీటెడ్ క్వశ్చన్. వెరీ గుడ్. కాల్షియం ఆక్సిక్లోరైడ్ CaCO2. NaCO3 కాదమ్మా, సోడియం అది సోడియం కార్బోనేట్. CaOCl2. వెరీ గుడ్. లక్కీ వెరీ గుడ్. అందరూ బాగా చెప్తున్నారమ్మా. కంటిన్యూ చేయండి. CaOCl2. క్లోరిన్ ఇస్ ద మనకి ఇక్కడ బ్లీచింగ్ పౌడర్ ఫార్ములా CaOCl2. ఆన్సర్ అంటే ఏ ఆన్సరు. నెక్స్ట్ ఆక్సిజన్. మనకి అట్మాస్ఫియర్లో ఆక్సిజన్ శాతం ఎంత అమ్మా? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అట్మాస్ఫియర్లో వాతావరణంలో ఆక్సిజన్ శాతము ఎంత? ఆక్సిజన్ పర్సంటేజ్ ఎంత? ఏంటి ఫ్యాకల్టీ చేంజ్ అయ్యారా? జనరల్ సైన్స్ అమ్మ ఇది. జనరల్ సైన్స్ అందరూ. అట్మాస్ఫియర్లో ఆక్సిజన్ శాతం 78% కాదమ్మా. 78% నైట్రోజన్. 21%. మహేష్ బాబు. నైట్రోజన్ 78%. నైట్రోజన్ ఓకేనమ్మా. ఇక్కడ చూడండి, ఆక్సిజన్ యొక్క పర్సంటేజ్ చూసినట్లయితే 21% ఉంటుందమ్మా. నైట్రోజన్ చూసినట్లయితే 78%. వాతావరణంలో ఎక్కువగా ఆక్యుపై చేసేది ఏంటంటే నైట్రోజన్ అండి, 78%. తర్వాత 21% అండి. అయితే ఇంకో క్వశ్చన్ అడుగుతాను, ఆన్సర్ చేయండి అమ్మా. వాతావరణంలో ఎక్కువగా ఉన్న మనకి ఆర్గానిక్ గ్యాస్ ఏంటమ్మా? మనకి వాతావరణంలో ఎక్కువగా ఉన్న జడవాయువు ఏది? వెంకీ సిహెచ్. వెరీ గుడ్. వాతావరణంలో ఎక్కువగా ఉన్న జడవాయువు ఏది చెప్పండి ఫాస్ట్గా. నైట్రోజన్ కాదు. హీలియం కాదు. హైడ్రోజన్, హీలియం, నైట్రోజన్, H2. మనకి సంతోష్ ఆర్గాన్. వెరీ గుడ్. ఆర్గాన్ ఇస్ ద రైట్ ఆన్సర్. మనకి వాతావరణంలో ఎక్కువగా ఉన్న జడవాయువు ఏది అంటే ఆర్గాన్ అమ్మా. ఆర్గాన్ అనేది ఎక్కువ వాతావరణంలో ఉన్న జడవాయువు అని. నెక్స్ట్ హైడ్రోజన్. నెక్స్ట్ ఆక్సిజన్ యొక్క ఎలోట్రోప్ చెప్పండి అమ్మా. ఆక్సిజన్ యొక్క ఎలోట్రోప్ మీకు తెలిస్తే చెప్పండి. ఆక్సిజన్ యొక్క ఎలోట్రోప్ రూపాంతరం. ఆక్సిజన్ యొక్క రూపాంతరం చెప్పండి. ఆక్సిజన్ యొక్క రూపాంతరం ఆర్గానా? ఆక్సిజన్ యొక్క రూపాంతరం O2 వెరీ గుడ్. O3 ఓకే. O3 ఏమని పిలుస్తామమ్మా? O3 ఏమని పిలుస్తాం? ఆన్సర్ చెప్పండి. O3 ఏమని పిలుస్తాం? ఏమని పిలుస్తామమ్మా? O2 O3 9. O3 ఏమని పిలుస్తాం? ఓజోన్. వెరీ గుడ్. ఓజోన్ అనేది ఏ లేయర్లో ఎక్కువ ఉంటుంది తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.
సార్ ఎన్టీపీసీ జూన్ లేదంటగా లేదమ్మా, ఎన్టీపీసీ జూన్లో ఉంటుంది, ఎవరు కూడా రెస్ట్ తీసుకో అవసరం లేదు. రెస్ట్ తీసుకుంటే జాబ్ పోతుంది, మీ ఇష్టం. స్ట్రాటోస్ఫియర్ వెరీ గుడ్. ఓజోన్ లేయర్, ఓజోన్ అనేది ఏ లేయర్లో ఉంటుందమ్మా? స్ట్రాటో. మనకి ఈ ఓజోన్ అనేది ఎక్కడ ఉంటుందంటే ఏ లేయర్లో ఉంటుందంటే అయోనోస్ఫియర్. రాంగ్ ఆన్సర్. స్ట్రాటోస్ఫియర్ వెరీ గుడ్. మనకి ఓజోన్ అనేది ఏ లేయర్లో అంటే స్ట్రాటోస్ఫియర్ ఉంటుందమ్మా. మనకి ఒకసారి అట్మాస్ఫియర్ లేయర్స్ కోసం చెప్తాను చూడండి. స్టార్టింగ్ ఫస్ట్ లేయర్ ఏంటంటే ట్రోపోస్ఫియర్ అమ్మా. ఫస్ట్ లేయరు ట్రోపోస్ఫియర్, తర్వాత స్ట్రాటోస్ఫియర్, తర్వాత మీసోస్ఫియర్, తర్వాత థర్మోస్ఫియర్, తర్వాత అయనోస్ఫియర్, తర్వాత ఎగ్జోస్ఫియర్. ఈ విధంగా మనకి లేయర్స్ ఉన్నాయమ్మా. ఈ లేయర్లో సెకండ్ లేయర్ అయిన స్ట్రాటోస్ఫియర్లో మనకి ఓజోన్ అనేది ఎక్కువ ఉంటుందమ్మా. సార్ తెలుగు ఓజోన్, తెలుగులో కూడా ఓజోన్ అని పిలుస్తారమ్మా. ఎక్స్ప్లెనేషన్ చేయండి సార్. తెలుగులో ఓజోన్ కూడా ఓజోన్ అని పిలుస్తారు. ఆ లేయర్ అంటే స్ట్రాటోస్ఫియర్. మనకి ఇక్కడ ఓజోన్ డే ఎప్పుడండి? ఓజోన్ డే ఎప్పుడు చెప్పండి? కాన్సెప్ట్ క్లియర్గా ఉంటే మీకు నెక్స్ట్ క్వశ్చన్స్కి చాలా ఈజీ అవుతుందమ్మా. ఓజోన్ డే ఎప్పుడు? ట్రోపోస్టాటో వెరీ గుడ్. మహేంద్ర వెరీ గుడ్. సాయి కుమార్ ట్రోపోస్టాట్ మీసో థర్మో వెరీ గుడ్. సెప్టెంబర్ 16 వెరీ గుడ్. మనకి ఓజోన్ డే ఎప్పుడంటే సెప్టెంబర్ 16 అమ్మా. ఎవ్రీ ఇయర్ సెప్టెంబర్ 16న ఓజోన్ డేగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఓకేనా? నెక్స్ట్ మనకి ఇక్కడ ఇన్ ద మోడర్న్ పీరియాడిక్ టేబుల్ ఫాస్ఫరస్ ఇస్ ప్లేస్డ్ ఇన్ ద, ఇది మనకి పీరియాడిక్ టేబుల్ నుండి వచ్చిందమ్మా. పీరియాడిక్ టేబుల్ చూడండి ఒకసారి. పీరియాడిక్ టేబుల్ నుండి వచ్చింది. 14th గ్రూప్ అండ్ సెకండ్ పీరియడ్, 14th గ్రూప్ థర్డ్ పీరియడ్, 15th గ్రూప్ థర్డ్ పీరియడ్, 15th గ్రూప్ సెకండ్ పీరియడ్. ఇది మనకి ఆర్ఆర్బి గ్రూప్ డి 2022లో వచ్చింది. ఆప్షన్ బి. మాధవరావు బి, తరుణ్ బి, భారత్ యాదవ్ బి. వెరీ గుడ్. బి ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా. సెప్టెంబర్ బి వెరీ గుడ్, వెరీ గుడ్. సాయి కుమార్ బి. మనకి ఇక్కడ చూసినట్లయితే పీరియాడిక్ టేబుల్ గురించి ఇక్కడ వచ్చింది క్వశ్చన్. ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఒకసారి మనం పీరియాడిక్ టేబుల్ గురించి మరికొద్ది ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పీరియాడిక్ టేబుల్లో ఎన్ని గ్రూప్స్ ఎన్ని పీరియడ్స్ ఉంటాయి ఒకసారి చెప్పండి అమ్మా. పీరియాడిక్ టేబుల్లో ఎన్ని గ్రూప్స్ ఎన్ని పీరియడ్స్ ఉంటాయి ఒకసారి చెప్పండి ఫాస్ట్గా. పీరియాడిక్ టేబుల్లో మనకి ఎన్ని గ్రూప్స్ ఎన్ని పీరియడ్స్ ఉంటాయి? 7 పీరియడ్స్ 18 గ్రూప్స్. సృజన వెరీ గుడ్, వెరీ గుడ్. పద్మ 18 7 వెరీ గుడ్. 18 + 8 రాంగ్ అమ్మా. 18 కాదు, 18 7 18 గ్రూప్స్ 7 పీరియడ్స్. అందువల్లే మన పీరియాడిక్ టేబుల్ని ఏమని పిలుస్తామంటే 7 అంతస్తుల మేడ అని పిలుస్తామన్న. పీరియాడిక్ టేబుల్ని ఏమని పిలుస్తాం? తెలుగులో 7 అంతస్తుల మేడ అని పిలుస్తాం. ఇక్కడ చూడండి పీరియాడిక్ టేబుల్ ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ ఒక్కొక్కటి గురించి మాట్లాడదాం. ఫస్ట్ చూసినట్లయితే ఆల్కలీ మెటల్స్. ఫస్ట్ గ్రూప్ చూసినట్లయితే ఆల్కలీ మెటల్స్, ఆల్కలీ ఎర్త్ మెటల్స్, ఆల్కలీ ఫస్ట్ గ్రూప్ సెకండ్ గ్రూప్. ఫస్ట్ గ్రూప్ని ఏమని పిలుస్తాం? ఫస్ట్ గ్రూప్ని ఏమని పిలుస్తాం? కామెంట్ సెక్షన్లో చెప్పండి అమ్మా. ఫస్ట్ గ్రూప్ని ఏమని పిలుస్తాం? ఫస్ట్ గ్రూప్ని ఏమని పిలుస్తాం? ఆల్కలీ మెటల్సా, ఆల్కలీ ఎర్త్ మెటల్సా? ఆల్కలీ మెటల్స్ వెరీ గుడ్. ఆల్కలీ మెటల్స్ ఏముంటాయమ్మా? లిథియం, సోడియం. మనకి లింక్ అనే ఒక కోడ్ ఉంటుందమ్మా, లింకు. ఇక్కడ చూడండి మనకి ఇక్కడ లింక్ లిథియం, సోడియం, కే పొటాషియం. ఇలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఆల్కలీ మెటల్స్లో ఫస్ట్ చూసినట్లయితే ఫస్ట్ గ్రూప్లో ఉన్న కొన్ని ఎలిమెంట్స్ చెప్తాను. అవి ఒక కోడ్ ఏంటంటే లింక్. ఇలా రాసుకోండి లింక్ అని. లింక్ రాసుకుంటే ఎలా అంటే లిథియం అమ్మ, ఎన్ అంటే సోడియం, కే అంటే పొటాషియం. ఒక 3 ఎలిమెంట్స్ గుర్తున్నాయా? తర్వాత ఆల్కలీ ఎర్త్ మెటల్స్లో చూసినట్లయితే మనకి ఒక కోడ్ చెప్తాను గుర్తుపెట్టుకోండి. కాల్షియం స్ట్రాబెర్రీ, కాల్షియం స్ట్రాబెర్రీ. ఇలా 3 ఉంటాయమ్మా. ఇవి ఆల్కలీ ఎర్త్ మెటల్స్. ఇది ఆల్కలీ మెటల్స్ ఫస్ట్ ఏ గ్రూప్. నెక్స్ట్ ఇక్కడ మనకి ఏమవుతుందంటే పాస్పరస్ అమ్మ. పాస్పరస్ ఏ గ్రూప్లో ఉంటుంది?
15th గ్రూప్ ఉంటుంది. ముందేముంటుందంటే నైట్రోజన్ ఫ్యామిలీ, ఎక్కడ చూద్దాం ఫస్ట్, బోరాన్ ఫ్యామిలీ, సిలికాన్ ఫ్యామిలీ, నైట్రోజన్ ఫ్యామిలీ, తర్వాత ఆక్సిజన్ ఫ్యామిలీ, ఇలా ఫ్యామిలీస్ ఉంటాయమ్మా. ఇక్కడ మనకి బోరాన్ ఫ్యామిలీ, సిలికాన్ ఫ్యామిలీ, సిలికాన్ని 14th గ్రూప్ అంటాం, 13th గ్రూప్ అంటాం, 15th గ్రూప్ అంటాం, 16th గ్రూప్ అంటాం. 17th గ్రూప్ చూసినట్లయితే మనకి క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్ వస్తాయండి. 18th గ్రూప్ చూసినట్లయితే నోబుల్ గ్యాసెస్ వస్తాయమ్మా, నోబుల్ గ్యాసెస్. ఇక్కడ మనకి 15th గ్రూప్లో ఎక్కడ ఉంటుందంటే ఫాస్ఫరస్ ఉంటుందమ్మా. సో ఆప్షన్ ఓకే. కార్బన్ ఫ్యామిలీ, స్లోగా చెప్పండి సార్. ఓకే, స్లోగా చెప్తాను. బోరాన్ ఫ్యామిలీ, కార్బన్ ఫ్యామిలీ, కార్బన్ సిలికాన్ అని ఒకే వస్తాయమ్మా అక్కడ. నైట్రోజన్ ఫ్యామిలీ, ఆక్సిజన్ ఫ్యామిలీ, తర్వాత హ్యాలోజన్స్ అని చెప్తారమ్మా. హ్యాలోజన్స్ 17th. హ్యాలోజన్స్ అంటే ఏంటమ్మా? హ్యాలోజన్స్ చూసినట్లయితే మనకి ఏవైతే హ్యాలో అంటే మీనింగ్ ఏంటమ్మా? హ్యాలోజన్స్ అంటే హ్యాలో అంటే మీనింగు సి అమ్మ. జెన్స్ అంటే సి నుండి పుట్టేదాన్ని మనం ఏమంటామంటే హ్యాలోజన్స్ అంటామండి. ఇక్కడ క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్ ఇవన్నీ కూడా ఎక్కడి నుండి పుడతాయంటే మనకి సికి సంబంధించి సి నుండి దొరుకుతాయమ్మా. అందువల్ల దాన్ని హ్యాలోజన్స్ అని చెప్తాం. నెక్స్ట్ 18th గ్రూప్ లేదా 0 గ్రూప్ లేదా నోబుల్ గ్యాస్ అని చెప్తామమ్మా. నోబుల్ గ్యాస్ అంటే ఎందుకు దీన్ని నోబుల్ గ్యాస్ అని పిలుస్తాం చెప్పండి? నోబుల్ గ్యాసెస్ దాన్ని ఎందుకు? ఓకే, స్లోగా చెప్తానమ్మా, చెప్తాను. ఇక్కడ నోబుల్ గ్యాస్లో చూసినట్లయితే ఇది ఎందుకు నోబుల్ గ్యాసెస్ అని చెప్తామంటే వీటి యొక్క అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్స్ అనేవి ఎలా ఫిల్ అవుతాయంటే అవుటర్ మోస్ట్ కంప్లీట్గా ఫిల్ అయిపోయి ఉంటాయమ్మా, కంప్లీట్గా ఫిల్ అవుతాయి. ఇవి దేంతోని రియాక్ట్ అవ్వవు. అందువల్ల దీన్ని నోబుల్ గ్యాసెస్, వెరీ గుడ్, ఆక్టా రూల్, అష్టక విన్యాసం ఉంటాం. ఇవి ఆల్మోస్ట్ అన్నీ ఫిల్ అయిపోతూ ఉంటాయమ్మా. అందువల్లే ఇవి దేంతోని చర్యను ఉండవు. కాబట్టి ఈ గ్రూప్ మూలకాలను ఏమని పిలుస్తాము అంటే నోబుల్ గ్యాసెస్ అని పిలుస్తాం. ఓకేనా? 0 గ్రూప్ లేదా 18th గ్రూప్. ఓకేనా? క్లియరా? ఇక్కడ మనకు ఆన్సర్ ఏంటమ్మా? ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళొచ్చా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అమ్మా. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఆక్టా రూల్ ఫర్ నోబుల్, వెరీ గుడ్. అష్టక విన్యాసము అంటాం. అష్టక విన్యాసము అంటే చివర మనకి 8 ఎలక్ట్రాన్స్తో ఫిల్ అయిపోయి ఉండాలమ్మా. 1s2, 2s2, 2p6. ఇక్కడ చూడండి, వాట్ ఈస్ ద అటామిసిటీ ఆఫ్ ఫాస్ఫరస్? వెరీ గుడ్. నెక్స్ట్ క్వశ్చన్ చెప్తున్నామా. భాస్వరం యొక్క పరమాణుతత్వము ఎంత? మోనో అటామిక్, టెట్రా అటామిక్, డయా అటామిక్, పాలీ అటామిక్. మోనో అటామిక్, టెట్రా అటామిక్, డయా అటామిక్, పాలీ అటమ్. ఆన్సర్ చెప్పండి అమ్మా కామెంట్ సెక్షన్లో ఫాస్ట్గా. ఫాస్ఫరస్ అటామిసిటీ అంటే ఏం చెప్పండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అటామిసిటీ అనే కాన్సెప్ట్ తెలిస్తే డి అంటే పాలీ అటమ్ అంట. చెప్పండి ఫాస్ట్గా. పాలీ అటమ్, డయాటమిక్, టెట్రాటమిక్, మోనో అటామిక్. ఏ ఆప్షనా? డియా? వెంకీ బి. వెరీ గుడ్. డి పాలీ అటామిక్, డిబి. కృష్ణ డి. నెక్స్ట్ స్టార్ ఏ. చూడండి ఇక్కడ ఆన్సర్ చెప్పొచ్చా? ఉమేష్ డి, లీలా కృష్ణ డి, రవీల్ ఏ, మనకి సి అంటే రమేష్ ఏడిసి. ఆన్సర్ చెప్పనా? ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్సెప్ట్ తెలియాలమ్మా. అటామిసిటీ అంటే ఏంటి? పేర్లను ఉంది చూడండి. క్వశ్చన్ ఎన్నిసార్లు రిపీట్ అయిందో. ఆర్ఆర్బి ఎన్టీపీసీ 2021, ఆర్ఆర్బి ఎన్టీపీసీ 2021 షిఫ్ట్ 1, షిఫ్ట్ 2లో మనకి రావడం జరిగింది. బి అంట. వెరీ గుడ్. బి ఈజ్ ద రైట్ ఆన్సర్. బి చెప్పిన వాళ్ళందరూ ఒకసారి లైక్ చేసుకోండి. ఒకసారి లైక్ తంసములు పెట్టండి అమ్మా. ఇక్కడ మనకి అటామిసిటీ అంటే ఎన్ని ఆటమ్స్ కలిగి ఉన్న దాన్ని మనం అటామిసిటీ అంటామన్నా. ఇక్కడ చూడండి, ఫస్ట్ నేను, ఓకే, ఫస్ట్ నేను, సెకండ్ నువ్వు. ఆన్సర్ చెప్పిన వాళ్ళు ఫస్ట్ లైక్ చేయండి అమ్మా అందరూ. వెరీ గుడ్. బి ఈజ్ ద రైట్ ఆన్సర్.
ఇక్కడ మనకు చూడండి మోనో ఆటమ్కి ఎగ్జాంపుల్, టెట్రా ఆటమ్కి. ఇక్కడ పాస్పర్ అనేది ఎలా ఉంటుందంటే P4 ఫార్మెట్లో ఉంటుందమ్మా. పాస్పరస్ ఏ ఫార్మెట్లో ఉంటుందంటే P4. P4 అంటే 4 అంటే దేమని పిలుస్తామమ్మా? మోనో అంటే సింగిల్, డై అంటే 2, నెక్స్ట్ మనకి 3 అంటే 3 వస్తుంది. టెట్రా అంటే మనకి 4 అమ్మ. పాలీ అంటే 4 కన్నా ఇంకా ఎక్కువ ఉన్నదని పాలీ అటమిక్ అంటాం, తెలుగులో పాలీ ఆటం అంటాం. P4 4 అంటే ఏంటమ్మా? 4 కాబట్టి ఏ ఆటమిక్ ఉంటుంది? P4 టెట్రా ఆటమిక్ అని ఉంటుందమ్మా. మరొక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. SO3 ఇదేంటో పాలీ, ఇది టెట్రా ఆటమిక్. ఓలు ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. S ఒకటి ఉంది కాబట్టి 4. దీనికి ఇదన్నీ కూడా దేనికి ఎగ్జాంపుల్ అంటే టెట్రా ఆటమిక్ ఎగ్జాంపుల్. అంటే ఎన్ని ఉండాలి మనకి? 4 ఉండాలి. 4 ఉండాలి. మనకి డై ఆటమిక్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. డై ఆటమిక్ అంటే O2. ఆక్సిజన్లు ఎన్ని ఉంటాయి? 2 ఉంటాయి. ఆక్సిజన్లు ఎన్ని ఉంటాయి? 2 ఉంటాయి. మోనో అంటే హైడ్రోజన్ H కాబట్టి మోనో అటామిక్ ఇలా చెప్పొచ్చు. ఒక్కసారి చూడండమ్మా, అందరికీ క్లియరా కాన్సెప్టు? మనకి పాస్పరస్ అటామిసిటీ P4. ఇక్కడ మనకి పాస్పరస్లో కూడా రకాలు ఉంటాయమ్మా. ఏంటంటే వైట్ పాస్పరస్, బ్లాక్ పాస్పరస్ అలా ఇలా మనకి కొన్ని రకాలు ఉంటాయమ్మా పాస్పరస్లో. తెలుగులో దీన్ని భాస్వరము అంటాం. మనకి పాస్పరస్ మన ఒంట్లో, మన బాడీలో ఉంటుందా? మనకి పాస్పరస్ అనేది చూస్తున్నట్లయితే ఎముకలకి చాలా చాలా అవసరం అండి. ఇది ఏం చేస్తుంది అంటే పాస్పరస్ మనకి మండడానికి ఉపయోగపడుతుందండి. సో ఇక్కడ ఆప్షన్ ఏమవుతుంది? ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. క్లియరా? P4 అంటే టెట్రా కాబట్టి ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళొచ్చా? ఓకే సార్, క్లియర్, వెరీ గుడ్. ఉంటుంది బోన్ మనకి మానవ శరీరంలో ఉంటుంది P. ఇప్పుడు మనకి ఎముకలు కాలినప్పుడు ఏమొస్తాయమ్మా? పాస్పరస్ రిలీజ్ అవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్ మనం ఊరిలో దెయ్యాలు అంటారు కదా, మనకి అర్ధరాత్రి కొరై దెయ్యాలు ఇలాంటి డిఫరెంట్ దెయ్యాలు అని వస్తాయి కదా. మనకి ఏంటంటే ఎవరైతే చనిపోతే కాలుస్తారు కదా, అక్కడున్న ఎముకల్లో మనకి ఏంటంటే ఆక్సిజన్తో చర్యనంది ఇవి ఏం చేస్తాయంటే మంటలను ఇస్తాయమ్మా. అందువల్లనే మనకి అక్కడ ఎముకలు మండడం వల్లే పెద్ద అగ్గి మంటలు వస్తాయి. అవి దెయ్యాలు కావు. అవి ఏంటంటే అక్కడ ఏం జరుగుతుందంటే పాస్పరస్ అనేది దేంతో రియాక్ట్ అవుతుంది? ఆక్సిజన్తో. అగ్ని రూపము. వెరీ గుడ్. ఇక్కడ పాస్పరస్ అనేది ఆక్సిజన్తో రియాక్ట్ అవ్వడం వల్ల మనకి అలా వస్తుందండి. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ ఇక్కడ. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళొచ్చా? వెరీ గుడ్. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, చూడండి అమ్మా. వాట్ ఈస్ ద ఫస్ట్ ఎలిమెంట్ దట్ వాజ్ కెమికల్లీ డిస్కవర్డ్ బై ద హన్నింగ్ బ్రాండ్? హన్నింగ్ బ్రాండ్ రసాయనికంగా కనుగొన్న మొదట మూలకము ఏది? కోబాల్, నికిల్, హైడ్రోజన్, పాస్పరస్. చెప్పండి అమ్మా, ఫాస్ట్గా ఆన్సర్ ఏంటి? ఇది RRB NTPC 2016లో వచ్చిందమ్మా. సి అంట. హైడ్రోజనా? నో హైడ్రోజన్. HD వర్మ. సి హైడ్రోజన్. భుజమ్మ సి, శ్రీ సి, నవీన్ సి. ఇక్కడ మనకి చూసినట్లయితే హైడ్రోజన్ కనుగొన్నది ఎవరంటే హెన్రీ కావిండిస్ అమ్మ. హైడ్రోజన్ కనుగొన్నది హెన్రీ కావిండిస్. ఆప్షన్ సి రాంగ్ ఆన్సర్. హైడ్రోజన్ కాదమ్మా. ఇంకా ఆన్సర్ చెప్పండి ఫాస్ట్గా. ఫస్ట్ సి ఆప్షన్ ఎలిమినేటెడ్. నెక్స్ట్ నిఖిల్ కూడా కాదమ్మా. డి మనకి హెన్నింగ్ బ్రాండ్ మనకు మొట్టమొదటిగా కనుగొన్నది ఏంటంటే పాస్పరస్ అమ్మ. పాస్పరస్. ఆప్షన్ ఏంటి? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్. కోబాల్ట్, నికిల్, జింక్ అటామిక్ నెంబర్ చెప్పండి అమ్మా. కోబాల్ట్, నికిల్, జింక్. జింక్ యొక్క అటామిక్ నెంబర్ ఎంత? జింక్ యొక్క అటామిక్ నెంబర్ ఫాస్ట్గా చెప్పండి. జింక్ అటామిక్ నెంబర్. జింక్ యొక్క అటామిక్ నెంబర్ ఫాస్ట్గా. విజయ్ కుమార్ 30. వెరీ గుడ్. తరుణ్ 30. సో ఒక ఆర్డర్లో ఉంటాయి అమ్మా. నికిల్, కోబాల్ట్, జింక్ అని పిలుస్తాం. ఒకే ఆర్డర్లో వస్తాయి. సో అటామిక్ నెంబర్ 30. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళొచ్చా? నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దామమ్మా. నెక్స్ట్
ఫాస్ఫరస్ ఇస్ కెప్ట్ ఇన్ వాటర్ సో దట్ మనకి ఫాస్ఫరస్ని వాటర్లో ఉంచుతారు ఎందుకు అని. మనకి ఫాస్ఫరస్ బయట ఉంటే మనకి ఏం జరుగుతుందమ్మా, ఆక్సిజన్తో శరీరం ఉంది, మనకి ఫైరింగ్ వచ్చేస్తుంది. కాబట్టి మనం ఎందులో పెట్టాలి, అవాయిడ్ స్పాయిలేజా, అవాయిడ్ క్యాచింగ్ ఫైరా, ఎన్ష్యూర్ డ్యూరబిలిటీయా, స్టే అవుట్ ఆఫ్ రీచ్ ఆఫ్ చిల్డ్రన్. చెడిపోకుండా ఉండడం కోసమా, మంటలు అంటుకోకుండా ఉండడం కోసమా, మన్నికను నిర్ధారించుకోవడం కోసమా, పిల్లలకు దూరంగా ఉండడం కోసమా? ఆన్సర్ చెప్పండి ఫాస్ట్గా. బి మాధవరావు, బి రేణుకా గుప్తి, బి పద్మ, బి శ్రావణి, బి. వెరీ గుడ్, బి ఆన్సర్ పెడుతున్నారు. నేచురల్ బాంబు. ఆల్ ఆర్ కరెక్ట్ అట. ఆల్ ఆర్ కరెక్ట్ కాదమ్మా. బి 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 రమేష్, బి. చూడండి ఇక్కడ మీకు అదే చెప్పాను, మనకి ఫాస్ఫరస్ బయట ఉంటే ఏం జరుగుతుంది, ఆక్సిజన్తో చర్య పొందుతుంది. ఆక్సిజన్తో చర్య అయినప్పుడు ఏమవుతుంది, మనకి మంటలు వస్తాయి. అంటే మనకి బయట ఉండడం వల్ల ఆక్సిజన్తో చర్య నొందుతుంది కాబట్టి అందువల్ల బయట ఉంచరు. దాన్ని ఎందులో ఉంచుతారు అంటే వాటర్లో ఉంచుతారు. అంటే మనకి నిప్పులు మంటలు రాకుండా ఉండడానికి కోసం ఉంచుతారు. కాబట్టి అవాయిడ్ క్యాచింగ్ ఫైర్. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. బి ఆన్సర్ బి అని పెట్టిన వాళ్ళందరూ ఒకసారి తమ సింబల్ కొట్టండి. తమ సింబల్ లైక్ చేయండి ఒకసారి. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళొచ్చా? నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ మ్యాచ్ స్టిక్స్ ఆర్ మేడ్ ఆఫ్. మనకి అగ్గిపుల్లలు దేంతో తయారు చేస్తారు చెప్పండి అమ్మా. మన ఇంట్లో డైలీగా వాడతారు కదా అగ్గిపుల్లలు. సో అగ్గిపుల్లలు దేంతో తయారు చేస్తారు చెప్పండి. సల్ఫరా, ఫాస్ఫరసా, మెగ్నీషియమా, పొటాషియమా? బియా ఫాస్ఫరసా? బి వెనిలా, బి విఘ్నేష్ ఎరా, సి అంట. సాయి కుమార్, బి. బి ఆన్సర్ చెప్పచ్చు. శ్రావణి, బి. మాధవరావు, బి. ఇక్కడ చూడండమ్మా, ఆన్సర్ ఏమవుతుందంటే మనకి మ్యాచ్ స్టిక్స్ దేంతో తయారు చేస్తారు అంటే మ్యాచ్ స్టిక్ ఉంటుందమ్మా, అగ్గి పుల్లలు. ఈ మ్యాచ్ స్టిక్ మనకి ఒకసారి కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం చూడండి. మ్యాచ్ స్టిక్ ఇలా ఉంటే మనకి ఇలా ఉంటుందమ్మా. ఇక్కడ మనకి ఏటి ఉంటుందంటే రెడ్ ఫాస్ఫరస్ ఉంటుంది. ఏ ఫాస్ఫరస్ ఉంటుందంటే రెడ్ ఫాస్ఫరస్ ఉంటుంది. రెడ్ ఫాస్ఫరస్ నెక్స్ట్ మనకి స్టిక్తో కల్లేట్ అంటారండి, గాజు చిన్న చిన్న ముక్కలు. ఇక్కడ మనకి స్టిక్ నుండి ఇలా కొట్టేటప్పుడు ఏమొస్తుంది అంటే మంట వస్తుంది. అందులో ఏముంటుంది అంటే రెడ్ ఫాస్ఫరస్. ఎగ్జాక్ట్లీ ఏ ఫాస్ఫరస్ అంటే రెడ్ ఫాస్ఫరస్. ఫాస్ఫరస్ ఆన్సర్ పెట్టిన వాళ్ళు ఒకసారి తమ సింబల్ ఏంటమ్మా, ఫాస్ఫరస్. వెరీ గుడ్, రెడ్ ఫాస్ఫరస్. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళొచ్చా? రమ్య గౌరి, వెరీ గుడ్, వెరీ గుడ్. నెక్స్ట్, అటామిసిటీ ఆఫ్ ఫాస్ఫరస్. ఈ క్వశ్చన్ ఆల్రెడీ రిపీట్ అయిందమ్మా. చెప్పండి ఫాస్ట్గా ఆన్సర్. భాస్వరం యొక్క అణుశక్తి. ఆప్షన్ ఏ 3, ఆప్షన్ బి 4, ఆప్షన్ సి 5, ఆప్షన్ డి 7. ఈ క్వశ్చన్ మనకి 2018లో రావడం జరిగింది. చెప్పండి ఫాస్ట్గా ఆన్సర్ చెప్పండి. ఆన్సర్ బియా 4 4 4 4. వెరీ గుడ్, వెరీ గుడ్. సాయి కుమార్ 4. 44 44 ఉండదమ్మా, 44 4. 444 అంట. ఫ్యాన్సీ నెంబర్లు పెడుతున్నారా? మనకు అన్ని 4లా. P4 ఈజ్ అ వెరీ గుడ్, వెరీ గుడ్. ఇక్కడ మనకి P4 అమ్మ. ఆల్రెడీ ఈ కాన్సెప్ట్ ఆల్రెడీ చెప్పేశాను. మనకి ఫాస్ఫరస్ చూస్తున్నట్లయితే 4 రూపాయలుగా ఉంటుంది. మనకి P4 అని చెప్తాం. P4 P4 ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ బియా, సియా, డియా, ఏ? ఆప్షన్ చెప్పండి ఒకసారి. బి. వెరీ గుడ్. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఒక్కసారి చూడండి. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. P4 కాబట్టి భాస్వరం. వెరీ గుడ్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళొచ్చా? చూద్దాం, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఇక్కడ చూడండి, వాట్ ఈస్ ద అటామిసిటీ ఆఫ్ ఫాస్ఫరస్? ఈ క్వశ్చన్ ఆల్రెడీ రిపీట్ అయిందమ్మా. ఒకసారి ఫాస్ట్గా చెప్పండి ఆన్సర్. ఫాస్ట్గా చెప్పండి అమ్మా. డయాటమికా, పాలియాటమికా, మోనోఅటమికా, టెట్రాటమికా? P4 అని చెప్పాను. P4 అంటే ఏమవ్వాలి? టెట్రా అటామిక్.
మీకు ఆల్రెడీ చెప్పాను కదా, వెరీ గుడ్. ముందు క్వశ్చన్ ఆన్సర్ చేశారు, వెరీ గుడ్ వెరీ గుడ్. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? ఆన్సర్ బియా. బి కాదమ్మా, పాలియాటమిక్ కాదు. టెట్రా, వెరీ గుడ్. డి. జగదీష్ 4 కాదు, డి పాలియాటమిక్, వెరీ గుడ్. డి ఈజ్ ద రైట్ ఆన్సర్. డియా టెట్రాటమిక్, డి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఫాస్ట్గా టెట్రా, వెరీ గుడ్. డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళొచ్చా? నెక్స్ట్ అని ఒకసారి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ చూడండి క్వశ్చన్, విచ్ ఆఫ్ దిస్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఇస్ నాన్ మెటాలిక్. మనకి నాన్ మెటాలిక్ అని చూడండి, ఈ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏది లోహరహితమైనది అని అడుగుతున్నాడు. 283 284 285 281 నాన్ మెటాలిక్. మనకి కాన్సెప్ట్ ఇదంతా ఎక్కడ దేనికోసం మాట్లాడుతున్నామమ్మా? ఫాస్ఫరస్. చెప్పండి అమ్మా. సి అంట 285, డి, బి. ఇక్కడ ఒకసారి చూడండి అమ్మా, ఆన్సర్ ఇక్కడ ఏమవుతుందంటే ఫాస్ఫరస్ 15 అటామిక్ నెంబర్ 15 మనకి 285. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ మనకి ఎస్, పి, వెరీ గుడ్, డి, ఎఫ్ అమ్మ. ఎస్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఫిల్ చేయొచ్చు, పిలో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఫిల్ చేయొచ్చు, డిలో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఫిల్ చేయొచ్చు, ఎఫ్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఫిల్ చేయొచ్చు? ఒకసారి చెప్పండి అమ్మా. ఎస్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఫిల్ చేయొచ్చు? ఎస్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఫిల్ చేయొచ్చు? 2, వెరీ గుడ్. 2s2. పిలో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఫిల్ చేయొచ్చు అమ్మా? పిలో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఫిల్ చేయొచ్చు? ఫాస్ట్గా. పిలో 2, ఎస్లో 2, వెరీ గుడ్. పిలో 6, వెరీ గుడ్. పిలో 6. డీలో ఎంతమ్మా? డీలో 2, 6, 10, 24. s2 p6, వెరీ గుడ్. 3 s2 p6. డీలో ఎన్ని ఫిల్ చేయొచ్చమ్మా? డీలో రమ్య గౌరీ 10, డీలో 10, వెరీ గుడ్. డీలో 10. నెక్స్ట్ ఎఫ్లో ఎన్ని చేయొచ్చు? D8 కాదమ్మా, D10. p6 ఎఫ్లో 14. తరుణ్ F14, వెరీ గుడ్. F14. రమ్య గౌరీ ఎఫ్లో 14 అమ్మా. ఇది మనకి ఎలక్ట్రాన్స్ ఫిల్అప్ చేసే ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆర్డర్ అమ్మా. ఎస్లో 2 ఫిల్ చేయాలి, పిలో 6 ఫిల్ చేయొచ్చు, డిలో 10 ఫిల్అప్ చేయొచ్చు, ఎఫ్లో 14 ఫిల్అప్ చేయొచ్చు. ఇది మనకి ఇక్కడ మనకి ఏంటంటే 15 నెంబర్ కాబట్టి 1s2 2s2 2p6 3s2 ఎన్ని వస్తాయమ్మా? మనకి 5 కాబట్టి ఆల్రెడీ 10 అయిపోయి కాబట్టి 3p 2 + 4 4 + 6 10 10 + 2 12 3. ఇక్కడ మనకి 285 అమ్మ. ఆన్సర్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళొచ్చా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, లాస్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ దీస్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ నాన్ మెటాలిక్ అయిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్, వైట్ ఫాస్ఫరస్ స్టోర్డ్ ఇన్. వైట్ ఫాస్ఫరస్ని ఎందులో స్టోర్ చేయొచ్చు? నెక్స్ట్, వెరీ గుడ్. నెక్స్ట్ బాబు రెడ్డి. నెక్స్ట్ అంట, తెల్ల భాస్వరం డాష్లో నిల్వ చేయబడుతుంది. ఆక్సిజనా, హైడ్రోజనా, వాటరా, ఆల్కహాలా? ఎందులో ఫిల్ చేయాలండి? డియా, ఆల్కహాల్ కాదమ్మా, వాటర్. సి. వెరీ గుడ్. విఘ్నేష్, శ్రావణ్ సి, అను సి. ఇక్కడ మనకు చూడండి, ఆక్సిజన్తో రియాక్ట్ అయితే ఏమవుతుందన్నాను? మంటలు వచ్చేస్తాయని చెప్పాను కాబట్టి ఆక్సిజన్తో కాదు, కాబట్టి ఆప్షన్ ఏ ఎలిమినేట్ అమ్మా. మనకి అంతకుముందు క్వశ్చన్లో ఏమొచ్చింది? ఫాస్ఫరస్ని వాటర్లో నిల్వ చేస్తాము ఎందుకు అని వచ్చింది. ఎందుకు వాటర్లో నిల్వ చేయడానికి? ఎందుకంటే క్యాచ్ ఫైర్ లేకుండా ఉండడానికి కోసం. ఇక్కడ ఆన్సర్ ఏమిటంటే వైట్ ఫాస్ఫరస్ని మనం హైడ్రోజన్లో స్టోర్ చేయాలన్న. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. నో, సి ఇస్ ద రైట్ ఆన్సర్. వాటర్లో స్టోర్ చేస్తామమ్మా. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ అమ్మా. లాస్ట్ క్వశ్చన్ అందరూ ఒకసారి ఫాస్ట్గా రెస్పాండ్ అవ్వండి. వాట్ ఈస్ ద కెమికల్ ఫార్ములా ఆఫ్ ఫాస్ఫరిక్ యాసిడ్? H3PO4, H3PO4, H3PO3, H2PO. మనకి ఏంటంటే H3PO4. సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. H3PO4, దట్ ఈస్ ద ఫాస్ఫరిక్ యాసిడ్. దెన్ నెక్స్ట్ క్వశ్చన్ అయిపోయిందమ్మా క్వశ్చన్స్. ఇది ఓవరాల్గా ఈరోజు యొక్క లైవ్. సో ప్రతి ఒక్కరికి కాన్సెప్ట్ స్కోర్ మీకు ఎంత వచ్చిందమ్మా?
ఇలా ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. మీ స్కోర్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. టోటల్గా 20 క్వశ్చన్స్కి ఎన్ని వచ్చాయి? థ్యాంక్ యూ సార్, వెరీ గుడ్. శ్రావణి థ్యాంక్ యూ అమ్మా. వాటర్ థ్యాంక్ యూ సార్, సూపర్, క్లియర్ సార్. ఇలా మనకి కాన్సెప్ట్ అనేది చాలా క్లియర్గా ఉండాలమ్మా. కాన్సెప్ట్ క్లియర్గా ఉంటేనే మీకు మార్కులు ఈజీగా వస్తాయి. కాన్సెప్ట్ క్లియర్గా ఉంటేనే మీరు మార్కులు గెయించవచ్చు. కాన్సెప్ట్ ఫస్ట్ నేర్చుకోండి, తర్వాత ప్రతిరోజు ప్రీవియస్ క్వశ్చన్స్ చేయండి. హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉంది క్లాస్? అండ్ ఇక్కడ అందరూ స్కోర్ మెన్షన్ చేయడమ్మా, చాలా బాగా, సూపర్ సూపర్, థ్యాంక్ యూ. డైలీ ఉంటుందమ్మా మనకి, డైలీ ఈవినింగ్ 6 o'clock చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్, థ్యాంక్ యూ. ఎస్ సార్ టుమారో పక్కా ప్రతిరోజు ఉంటుందమ్మా. బాగుంది, నైస్, సూపర్ సూపర్ సూపర్. ఇక్కడ ఏం లేదు, మీ యొక్క కామెంట్స్ దీని సపోర్ట్ వల్లే మనం ఇంకా బాగా క్లిక్ అవ్వద్దు, ఓకేనా? ఇక్కడ మెయిన్ మాకు కావాల్సింది ఏంటంటే మీ సపోర్ట్ అండ్ మీ కామెంట్స్ ఓన్లీ. ఎందుకంటే తక్కువ టైంలో మన ఛానల్ అవ్వడానికి కారణం మీరు మాత్రమే, ఎవరు సపోర్ట్ లేకపోయినా. సూపర్, థ్యాంక్ యూ. అండ్ చెప్పండి ఒకసారి మీ స్కోరింగ్ ఎంత? మనం క్వాంట్ రీజనింగే కాదు, దానికి ఈక్వల్గా ఇంకా ఎక్కువగానే మన ఫ్యాకల్టీస్ ఉన్నారు, కాబట్టి వాళ్ళ సపోర్ట్ కావాలి. చెప్పండి మా సార్ ఫాస్ట్గా. వెల్కమ్ అవర్ ఛానల్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. శుభ టుమారో ఏ టాపిక్ అంటున్నారు? మార్నింగ్ మెన్షన్ చేస్తాను కదమ్మా, మార్నింగ్ చెప్తామమ్మా. వైఆర్ షుగర్ 2.0. నైస్, ఓకే. ఒక స్కోరింగ్ మెన్షన్ చేయమ్మా. స్కోరింగ్ మెన్షన్ చేయండి. నేను విన్నా అజ్జా, నేను విన్నాను. ఓకే, 15 కాంబినెటిక్స్ బల్బ్స్ నైట్రోజన్. సూపర్ ఎక్స్ప్లెయిన్. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. నన్ను ఇంకా జస్ట్ ఇక్కడ 10 likes ఓన్లీ, ఇంకా 10 likes చేస్తే మనకి 200 అయిపోతాయమ్మా. నా కోసం, మన సార్ కోసం, మన క్లాస్ కోసం ఒక 10 likes సరిపోదు, ఓకేనా? ఎస్, కానిస్టేబుల్ మైన్స్కి సిలబస్ కెమిస్ట్రీ, అది కూడా ఒక వీడియో వస్తామా? ప్రాబ్లం లేదు, అయిపోయింది సార్. చెప్పండి సార్. మనకి అది కంప్లీట్గా ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీకి సంబంధించి ఏ కానిస్టేబుల్ మెయిన్స్లో ఏ ఏరియా నుండి క్వశ్చన్స్ వస్తున్నాయని మనం ఒక వీడియో చేయడం కూడా జరిగింది. అది టుమారో సార్. ఎస్ సార్, టుమారో వస్తుంది, ఓకేనా? అండ్ మరి వెళ్ళొచ్చా మేము? క్లారిటీ ఉండి వెళ్ళొచ్చా? బాయ్ వెళ్ళొచ్చా మరి? కాంపిటేట్రిక్స్ బల్బ్స్ నైట్రోజన్ అంటారు, బట్ నైట్రోజన్ నోబెల్ గ్యాస్ కాదు సార్ అన్న. ఇక్కడ నైట్రోజన్ ఇచ్చిన ఆప్షన్లు ఎగది కూడా మనకి నోబెల్ గ్యాసెస్ లేవమ్మా. మనకి నైట్రోజన్ వాడతారు. మనకి ఈ రోడ్డు మీద మీరు ట్రావెల్ అవుతుంటప్పుడు కనిపిస్తాయి కదా, అవి మనకి నియాన్ బల్బులు కూడా ఉంటాయి. నియాన్ నింపుతారు యాక్చువల్గా. అక్కడ ఏంటంటే ఆప్షన్లో నియాన్ లేదు కాబట్టి మనకు నైట్రోజన్ కూడా సమ్ టైమ్స్ నింపుతారు, కాబట్టి నైట్రోజన్తో ఆన్సర్ అయ్యిందమ్మా. నైట్రోజన్ జనరల్గా నియాన్, అక్కడ మనకి నియాన్ బల్బులు అంటారమ్మా. డెకరేషన్స్లో మనకి ఏ బల్బులు వాడతారు అంటే నియాన్, కానీ అక్కడ నియాన్ లేదు కాబట్టి మనం నైట్రోజన్ సమ్ టైమ్స్ నింపుతారు, కాబట్టి నైట్రోజన్ ఆన్సర్ ఇస్ రైట్ ఆన్సర్. ఓకేనా? మళ్ళీ కలుద్దామా బాయ్స్ అండ్ గర్ల్స్? చెప్పండి, మళ్ళీ కలుద్దామా? మరి వెళ్ళొచ్చా? సైనింగ్ ఆఫ్. చెప్పదమ్మా సార్, మీ క్లాస్ నా క్లాస్ రేపు ఉండొచ్చమ్మా. కొంచెం రెస్ట్ తీసుకుంటాను అబ్బా, గ్యాప్ లేకుండా తెల్లహారులు అవ్వట్లే ఇక్కడ. బాయ్ నైట్ సార్. సార్ మీకే మీ క్లాస్ ఎప్పుడమ్మా? చెప్తాను, రేపు వస్తుందా ఉజ్జమ్మా? రేపు నా క్లాస్ పెడతాను సార్, నేను రేపు వెళ్ళిపోతారేమో మేబీ, కానీ రేపు సార్ క్లాస్ చెప్పి వెళ్తారు, ఫిక్స్ అది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. బాయ్. సైనింగ్ ఆఫ్ సత్య. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ సార్. బాయ్ సార్. థ్యాంక్ యూ.